శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. సంసార స్వప్నతుల్యో హి సంసార స్వప్నతుల్యో రాగద్వేషాది సంకులః రాగద్వేషాది సంకులః స్వకాలే సత్యవద్భాతి స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే అసత్యవద్ భవేత్. ప్రబోధే సత్యవద్ భవేత్. ఆత్మబోధలో ఈ శ్లోకాన్ని మననం చేయాలి. మనుష్యుల నిత్య జీవిత సత్యం అనబడే అనుభవం యొక్క పునాదుల్ని కదిలిస్తున్నారు ఇక్కడ శంకరులు. అంటే మన నిత్య జీవిత అవగాహనలో జీవితం అంటే మనం ఏమనుకుంటున్నామో దాని యొక్క పునాదుల్ని కదిలిస్తున్నారు. ఈ శ్లోకం శంకరుల అద్వైతంలో శంకరులు చూపించే దాఢ్యతను నిరూపిస్తోంది. జగద్భావానికి కించిత్ మాత్రమైన అవకాశం కూడా ఇవ్వకుండా ఉంటుంది అద్వైత బోధ, శంకరుల అద్వైత బోధ. అంటే జగత్తు సత్యం అనే భావన కించిత్ మాత్రం కూడా రాకుండా, ఎక్కడైనా ఏ మనుష్యుడైనా సాధకుడైనా కించిత్ మాత్రం ఈ జగత్తు సత్యం అన్న అవగాహన నిలుపుకోకుండా ఆ బోధ యొక్క దాఢ్యత అంత దృఢంగా ఉంటుంది శంకరులది. ఆ పంథాన్ని ఈ శ్లోకం చూపిస్తోంది, నిరూపిస్తోంది. మనిషి జీవితాంతము తన జీవితము అనుకుంటున్న ఒక ప్రవాహాన్ని ఎక్కడ నిర్మించుకున్నాడు, ఎట్లా నిర్మించుకున్నాడంటే ఊహాత్మకమైన పునాదుల మీద నిర్మించుకున్న ఈ సౌధం ఇది. జీవితం అనే అంతా కూడా ఊహాత్మకమైన పునాదుల మీదే ఉంది అని ఈ శ్లోకం ఇవాళ నిరూపించబోతుంది. ఆత్మ యొక్క సత్యత్వాన్ని ముందు నిరూపించి, కేవలం ఆత్మ యొక్క సత్యత్వం నిరూపింపబడితే సరిపోదు. ఈ జగత్తు సత్యం అనుకొని జీవుడు ఈ చక్ర భ్రమణంలో తిరుగుతున్నాడో ఆ పదాన్ని సంసారం అన్న పదంతో ఇక్కడ చూపించి అది ఊహాత్మకమని కొట్టిపారేస్తున్నారు. ఇది విశేషమైన బోధ. ఒక సాధకుడు తన స్థితిని గుర్తించి ఆనందించటానికి, ఏ సంసారము తనను బాధిస్తుందని, ఏ జీవభావము తనను బాధిస్తుందని దాని నుండి బయటపడటానికి ఒక ప్రయత్నం చేసి, ఆ ప్రయత్నము తన ఆత్మ యొక్క జిజ్ఞాసగా పరిణితి పొందిన తర్వాత ఏ మనిషి సాధకుడి రూపంలో వస్తున్నాడో ఆ సాధకుడికి ఈ తాపం అంటే జీవభావపు తాపం అంతా తీర్చేసి సేద తీరటానికి ఇటువంటి శ్లోకాలన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే, ఎండ మండిపోతుంది. ఇప్పుడు ఎట్లా ఉంది, మొగలో ఎండ నిప్పులు కురుస్తున్న ఎండలాగా మిట్ట మధ్యాహ్నం ఎట్లా ఉందో అటువంటి ఎండలో కాళ్ళు కాలుతూ నిలబడుతూ ఉన్నవాడికి ఒక చెట్టు నీడ ఎంత సేద తీరుస్తుంది. అట్లా ఈ జన్మాంతరంగా తనకున్న జీవభావపు ఆ తాపం లోపల ఉన్న, అంటే జీవభావం అంటే ఏమిటి, తన నిజ స్థితి నుండి జారిపడటం. జీవభావం అంటే తన స్థితి తనకు తెలియక, తన నిజ స్వరూపం తెలియక ఆభాస స్వరూపంలో తాపమును అనుభవిస్తున్నాడు జీవుడు. ఆ తాపం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎండ మండిపోతూ ఉంటే సిమెంట్ నేల మీద నిలబడితే ఎట్లా ఉంటుంది, కాళ్ళు కాలిపోతూ ఉంటే, ఎక్కడా చుట్టూ ఒక చెట్టు నీడ కూడా కనిపించకపోతే ఎంత భయంకరంగా ఉంటుందో, కాలుతున్న ఇసుక మీద ఎడారిలో ఎట్లా ఉంటుంది, అట్లా ఉంది జీవుడి పరిస్థితి. ఇది సంసార తాపం, జీవుడు అనుభవిస్తున్న తాపం. దీన్ని ఒక్కసారిగా ఇది లేదు అని చెబితే ఒక జిజ్ఞాసుకు కలిగే ఆనందం అంతా ఎంత కాదు. అది నిరూపింపబడితే, శాస్త్రము నిరూపిస్తూ ఉంటే, తాను అనుభవిస్తూ ఉంటే ఇంకా తనకు తాపం అంతా తీరిపోయింది. తన తపస్సు రూపంలో తనకు అది సిద్ధించింది. అంత ముఖ్యమైన శ్లోకం ఈరోజు మనం మననం చేయబోతున్నాం. ఇక్కడ శ్లోకంలో శంకరులు ఒక పదం హి అని చూపించారు.
సంసారః స్వప్నతుల్యో హి. స్వప్నతుల్యము అని చెప్పి హి అన్నారు. నిశ్చయంగా హి అన్న పదం ఏమంటోంది, అక్కడ దాఢ్యతను చూపిస్తుంది. చెబుతున్న బోధ యొక్క దాఢ్యతను నిశ్చయం చేసి దృఢం చేసి నిరూపిస్తోంది. ఆ పదం చాలు. ఇంకా సంసారం స్వప్న తుల్యం అన్న పదం కూడా అక్కర్లేదు అక్కడ. హి అన్నారు ఎప్పుడు అంతే, సంసారం స్వప్నమే. రాగద్వేషాది సంకుల అన్న పదం చూపించటంలో అక్కడ ఆ వాక్యం ఏం చెప్తుందంటే, లేని జగత్తును దేని వల్ల చూడగలుగుతున్నాడు, ఏ ఊహ వల్ల ఈ జగత్తు కనిపిస్తుందో, సత్యంగా కనిపిస్తుందో ఆ కారణాన్ని అక్కడ చూపించారు. స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే అసత్యవద్ భవేత్. ఇది బోధ యొక్క నిరూపణ ఎట్లా ఉంటుందో మనం ఇది మననం చేద్దాం ఇవాళ. 84 లక్షల జీవరాశుల గర్భాలలో అని ఇప్పుడు మనం మొదలు పెడతాం. ప్రతిసారి సృష్టిలో అని మనం మొదలు పెడుతూ ఉంటాం. ఇవన్నీ అక్కడ ఉన్నవి ఇప్పుడు మనం మొదలు పెడుతుంటే సత్యం అవుతున్నాయా, ఉన్న సత్యాన్ని మనం విచారణ చేస్తున్నామా? బోధ అంతా కూడా ఎట్లా ప్రారంభమవుతుందంటే, ఉన్న ఆత్మస్వరూపం యొక్క విశిష్టతను అక్కడ నిరూపిస్తే సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు జీవుడున్న అవగాహన స్థితిలో వాడికి ఆత్మయే సత్యం. ఒక మాట చెప్తే వాడికి అర్థం అవుతోందా, అవగాహన అవుతోందా, అనుభూతికి వస్తుందా? రావటం లేదు. అందుకే జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని కూడా అంత స్పష్టంగా వాడికి చూపించాలి. ఎందుకంటే వాడు ఉన్నది జగత్తులో, జగత్తు స్థానంలోనే ఉన్నాడు కానీ ఆత్మస్థానంలో ప్రస్తుతం లేడు. నిజానికి అది లేదు. అయినప్పటికీ ఇప్పుడు జీవుడు ఏ జీవుడైతే ఈ తాపమును అనాదిగా అనుభవిస్తూ వస్తున్నాడో, ఆ తాపం పోవాలన్న ఆ తపనతో ఇప్పుడు సాధకుడిగా మారాడో, ఆ సాధకుడి యొక్క స్థితి ఏమిటి? జీవభావపు సత్యత్వంలో వస్తున్నాడు. ఉనికి యొక్క సత్యత్వంలో లేడు వాడు. ఇప్పుడు రచనాత్మకంగా వాడున్నది ఉనికి యొక్క సత్యత్వంలోనే, అయినా వాడి అవగాహన మాత్రం జీవభావం సత్యం అన్న అవగాహనలోనే ఉంది. కనుక ముందు దాన్ని తీసేస్తే, ఏ సౌధం నిర్మించాడో ఈ ఊహాత్మక జగత్తును, దాని పునాదులు కదిలిస్తే ఇంక అయిపోయింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎట్లా కూలిందో అట్లా కూలిపోతుంది వాడి జగత్తు. ఒక్కసారిగా పునాదులతో సహా కదిలిపోతే ఇంక మళ్ళీ దీంట్లో ఇరుక్కోవడం అనే భ్రాంతికి లోనవ్వటం అనే అవాంతరం జరగకుండా స్పష్టమవుతుంది వాడికి. కనుక ఇవాళ ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది ఆత్మబోధలో. ఇక్కడ ముందు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక పదం ఏమిటి? నిశ్చయంగా దేన్ని స్వప్నతుల్యం అంటున్నారు? సంసారం అన్న ఒక పదం వాడేశారు ఇక్కడ శంకర్. సంసారం అన్న ఒక్క పదం చాలు, మొత్తం చుట్టేస్తుంది. అంటే వీడు ఊహించుకున్న జగత్తుని, ఎక్కడెక్కడ ఏమేమి కల్పించుకున్నాడో మొత్తం అన్నిటినీ చుట్టి ఒక్క పదంలో ఇరికించినట్లుగా వచ్చింది. సంసారం అంటే మనకేమో అర్థమవుతుంది. సామాన్యుడికి సంసారం అంటే వాడి జీవితంలో వాడు నాది నేను అని వాడు అల్లుకున్న మాయ. ఇది వాడి సామాన్య సంసారం. కానీ ఎప్పుడు కూడా వేదాంతం నందు సంసారం అన్న పదం ఎట్లా వాడతారంటే, ఇది ఒక జీవుడి యొక్క స్థితి ఎట్లాగో పుట్టి చచ్చుట అన్న ఒక చక్ర భ్రమణం ఏదైతే పునరపి జననం పునరపి మరణం ఉందో దానికి సంసారం అన్న పదం వాడతారని చెప్తారు. కానీ పదాన్ని మనం అర్థం చేసుకుంటే సృగతో ధాతు సమ్యక్ సరతి, ఇంకా తిరుగుతూనే ఉంటుంది. అది ఎట్లా, దీనికి రెండు పక్షాలుగా మనం ఆ ధాతువు చేత ఈ పదాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒకటి, ఒక చక్రం ఉందనుకోండి, దానికి అంతం ఎక్కడుంటుంది? దానికి ఆది అంతం లేవు. అటువంటిది సంసారం అన్న పదము సమ్యక్ సరతి అని అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సంసారం అంటే ఎప్పుడు మొదలైందో తెలియదు, అంతం ఎక్కడుందో తెలియదు. అట్లా ఉంది జీవుడి చక్ర భ్రమణం. అది అంటే ఊహించుకోవటం,
దాన్ని భావన చేయటం, మళ్ళీ ఊహించుకోవటం, భావన చేయటం, ఊహించుకోవటం, భావన చేయటం. ఇందులో దీనికి అంతం లేకుండా తిరుగాడుతున్నాడు. ఎక్కడి నుండి వస్తున్నాయి ఇవన్నీ? ఒక సందేహాస్పదమైన ప్రశ్న కూడా రాకుండా ఇందులో తిరుగుతూ ఉంటాడు. పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు. ఎందుకు అన్న ప్రశ్న లేకుండా జీవితాన్ని గడిపేస్తుంటాడు. దీన్నే ఇక్కడ వెనుక నుండి తీసుకొస్తున్నప్పుడల్లా అన్ని శ్లోకాల్లో కూడా అవిద్య, అజ్ఞానం అన్న పదముల చేత తీసుకొని వచ్చారు శంకరులు. ఇక్కడ ఈ శ్లోకంలో దాని అవిద్య యొక్క స్వరూపాన్ని సంసారం అన్న పదంలో చూపిస్తున్నారు. లోకంలో ఒక మనిషి ఎంత అబద్ధాల కోరైనా సరే, అబద్ధాలు చెప్పి మోసాలు చేసేవాడైనా సరే, ఎదుటి వ్యక్తి తనకు సత్యం చెప్తే ఇష్టపడతాడా, అబద్ధం చెప్తే ఇష్టపడతాడా? సత్యమే చెప్తే ఇష్టపడతాడు. వాడు తనకు తాను ఎంత అబద్ధాలు చెప్పేవాడైనా సరే, ఎదుటి వ్యక్తి నాకు ఎప్పుడు సత్యమే చెప్పాలి అని ఒక సత్యాన్ని కోరే రూపంలోనే ఉంటాడు. అందుకే ఇక్కడ సత్యం అన్న పదమును చూపించారు ఈ శ్లోకంలో శంకరులు. ఒక్కొక్క పదం వాడటంలో కూడా ఆ పదాన్ని అక్కడ ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ఫిట్ చేయటం అంటాం. దాన్ని సరిగ్గా అక్కడ సరిపడేటట్లు తూచి వేసినట్లుగా ఎట్లా వేస్తారంటే అది జ్ఞానులకే సాధ్యం. మరి అంత దార్శనికత, అంత దర్శనం చేస్తే అంత తూచినట్లుగా ఆ పదం అక్కడ అమరుతుంది. కనుక సత్యం అన్న పదాన్ని చూపించారు ఇక్కడ. అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎంత కష్టంగా ఉన్నా సరే, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏదైనా భయంకరమైన రోగం వచ్చింది. ఇప్పుడు ఆ రోగాన్ని వెంటనే డాక్టర్ దాని యొక్క నిజం చెప్పాలా, లేదా ఏం పర్వాలేదు, ఏం లేదు అని ఏదో టాబ్లెట్ రాసిచ్చి పంపించేస్తే సరిపోతుందా? రోగికి ఏం కావాలి? రోగాన్ని స్పష్టంగా వ్యక్తం చేసి దీని యొక్క రోగం యొక్క ఏమంటాం డేంజర్ ఎంత ఉంది, ఇక్కడ ఆ రోగము ఉన్నందువల్ల ఎంత అపాయమో దేహానికి అది చెప్పాలా, దాచిపెట్టి మసిపూసి మారేడుకాయ చేయాలా? అపాయాన్ని ముందు చెప్పాలి. కాకపోతే చెప్పే తీరులో ఆ డాక్టర్ ఎట్లా వ్యక్తం చేస్తాడన్నది వేరే విషయం. కానీ ముందు రోగం యొక్క అపాయం చెప్పాలి. ఆ అపాయం చెప్పకపోతే రోగి ఏమనుకుంటాడు? రోగాన్ని కూడా బాగానే ఉన్నానన్న ఒక భ్రాంతిలో ఉంటాడు, దాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. అట్లాగే బోధ ఎప్పుడు ఎట్లా ఉండాలి? సూటిగా ఇది నీ తప్పు అని ఎత్తి చూపించేటట్లుగా ఉండాలి. ఇది నీ రోగం, భవరోగాన్ని ఎత్తి చూపించాలి. బోధ అట్లా ఉంటేనే సాధకుడు మలుపు తిరుగుతాడు. లేకపోతే ఏదో తెలిసి తెలియని భక్తి, తెలిసి తెలియని జపం, తెలిసి తెలియని పూజ, ఈ ఆస్తికత్వపు మాయలో ఇరుక్కుంటాడు. అంటే లోకంలో ఉన్న ఆస్తికత్వపు మాయ. కనుక బోధ ఎట్లా ఉండాలి? సూటిగా నీ అజ్ఞానాన్ని ఛేదించేటట్లుగా ఉండాలి. కనుక ఇక్కడ శంకరులు చేస్తున్న పని అదే. ఈరోజు సంసారం అన్న పదాన్ని అర్థం చేసుకుంటున్నాము. ఒక చక్ర భ్రమణం, అంటే పుడుతున్నాడు, చస్తున్నాడు అన్న ఈ కేవలం ఈ చక్రం కాకుండా కల్పించుకుంటున్నాడు, భావన చేస్తున్నాడు, మళ్ళీ దాన్ని కల్పించుకుంటున్నాడు, భావన చేస్తున్నాడు అన్నప్పుడు దీని రూపం ఇంకో విధంగా వస్తుంది. ఎట్లా? పుట్టుట చచ్చుట అన్నది నా చేతిలో లేని పని అన్నట్లుగా ఉన్నాడు ప్రస్తుతం జీవుడు. నాకెట్లా తెలుస్తుంది? అందరూ పుడుతున్నారు, అందరూ చేస్తున్నారు, అందరూ పుడుతున్నారు, నేను కూడా అంతే అని అనుకుంటాడు. కానీ ఈ కేవలం పుట్టుట చావు అన్న ఈ దేహంతో పోల్చిన వ్యవస్థ కాకుండా జీవుడి కల్పనతో పోల్చి చెప్పటానికి వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు శంకరులు. కేవలం సంసారం అంటే ఒక దైహికమైన వ్యవస్థ అక్కడితో ఆగిపోలేదు, ఇంకా లోతుకు తీసుకెళ్తున్నారు. అందుకే స్వప్న పదం తీసుకొచ్చారు ఇక్కడే. వాళ్ళ స్వప్నంతో పోల్చి సంసారం యొక్క మిథ్యాత్వాన్ని, లేమిని ఇక్కడ నిరూపణ చేయబోతున్నారు. కనుక శ్లోకాన్ని శ్లోక రూపంలో, బోధ రూపంలో అవగాహన చేసుకునేప్పుడే ఇది ఎంత సత్యం అంటే వింటున్న ప్రతి వ్యక్తికి, సాధకుడికి అది ప్రత్యక్ష అనుభవంలో తెలిసేటట్లుగా ఉంది. ఎందుకంటే ఆత్మబోధ అంతా కూడా ఎట్లా తీసుకొస్తున్నారు, ఉపమానాలన్నీ కూడా చెప్పినప్పుడు తనలో తాను దర్శనం చేయగలడు దాన్ని.
అందులో ఈ శ్లోకం ప్రత్యేకతనే అది. తన అవస్థలు తనకు తెలుసు. అవస్థలన్నిటినీ చూచేవాడెవరు, అనుభవించేవాడెవడు? తాను అక్కడ ప్రత్యక్ష సాక్షి. పరోక్షంగా ఊహించి ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది ప్రత్యక్ష సాక్ష్యం తనకు. ఎందుకు? తాను అనుభవిస్తున్న స్థితిగతులను ఇక్కడ చూపించబోతున్నారు. నీ స్థితిగతులతోనే నీకెట్లా సత్యం అది అని. కనుక ఇవాళ అర్థం చేసుకుందాం. ఆత్మబోధలో విశిష్టత ఏమిటంటే ఒక జిజ్ఞాసుకు సేద తీరటం అన్నది ఇక్కడ బాగా మనం చూచి దాన్ని అనుభవించే ప్రయత్నం చేయాలి, దర్శనం చేసే ప్రయత్నం చేయాలి. స్వప్నతుల్యం అన్నారు సంసారం. జీవుని వ్యవస్థ అంతా కూడా 24 గంటల కాల పరిమితిలో మనం ఊహించుకుంటున్న జీవితకాలం అంతా కూడా 3 అవస్థలలో మనం అనుభవిస్తున్నాం. అది ప్రతి ఒక్కరికి, మనుషులందరికీ తెలుస్తున్నది. ఏమిటిది? జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ. ఈ 3 అవస్థల కాలంలోనే 24 గంటల కాలాన్ని గడుపుతున్నాం. ఈ 3 అవస్థల యొక్క అనుభవం తనకి ఏ రూపంలో వస్తుంది? ఒక్కొక్క అవస్థ యొక్క అనుభవము ఏ రూపంలో వస్తుందంటే, శాస్త్రంలో కొన్ని శ్లోకాలు దాన్ని వివరించే ప్రయత్నం చేశాయి. ఆ శ్లోకాలను బట్టి అక్కడ మనము తన నిజ అనుభవాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్త అవస్థ ఆత్మకు జాగ్రత్త అవస్థ, ఆత్మకు స్వప్న అవస్థ, ఆత్మకు సుషుప్తి అవస్థ. ఈ 3 అవస్థలు కూడా దేనికి కలుగుతున్నాయి? ఆత్మయందు ఆభాస చేయబడుతున్నాయి. కనుక మన నిత్య జీవిత అనుభవాన్ని ఈ శ్లోకం చెప్తున్న దాంతో పోల్చి చూసుకొని ప్రత్యక్షంగా దర్శనం చేద్దాం. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ? జాగ్రత్త అవస్థని వివరించడంలో మన ఆది చతుర్దశకరణై పుష్కలై ఆదిత్యాద్యనుగృహీతై శబ్దాదీన్ విషయాన్ స్థూలాన్ యదుపలభతే తదా ఆత్మనో జాగరణం. అంటే మన ఆది చతుర్దశకరణై అని చూపించారు. మనస్సు మిగిలిన చతుర్దశకరణములు అంటే 14 ఇంద్రియములను చూపిస్తున్నారు. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, ఇక్కడ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతరింద్రియం. 14 ఇంద్రియములన్నీ కూడా ఇక్కడ ఏం చేస్తున్నాయి? పుష్కలంగా ఆదిత్యాది అనుగృహీతై. ఇక్కడ సూర్యుని యొక్క నియంత్రణలో అని అనాలి. ఎందుకంటే జాగ్రత్త అవస్థ మనకు ఎట్లా తెలుస్తుంది? సత్యంగా సూర్యరశ్మి యొక్క వెలుగులో మనం అనుభవిస్తున్న సత్యం ఇదంతా కూడా. ఇవి శబ్దాదీన్ విషయాన్ స్థూలాన్ యతః ఉపలభతే. శబ్దాది విషయములు అంటే ఈ 14 ఇంద్రియములకు కూడా ఇంద్రియములకు ఇంద్రియార్థములను చూపిస్తున్నారు. ఇక్కడ శబ్దాది విషయానంటే 5 జ్ఞానేంద్రియములకు కూడా శ్రోత్రత్వ చక్షుర్ జిహ్వా ఘ్రాణములనే జ్ఞానేంద్రియములకు కూడా శబ్ద స్పర్శ రూప రసగంధములనే ఇంద్రియార్థములతో సహా వీటి యొక్క సత్యము ఎట్లా వీటితో ఒక విషయం యొక్క సత్యత్వం ఎట్లా ఉపలభతే అనుభవిస్తున్నాడు, అది ఆత్మకు జాగరణ స్థితి అని చెప్తున్నారు. జాగ్రత్త అవస్థను ఇది శ్లోకం చెప్పిందని కాదు, మన జీవితంలో మనం ఎట్లా అనుభవిస్తున్నామో ఒక్కసారి పోల్చి చూసుకుందాం. జగత్ అంటే ఏదేది కనిపిస్తుందో, ఏదేది వినిపిస్తుందో, ఏదేది మన మనస్సు అనుభవిస్తుందో, ఈ 3 జగత్ అన్నాం అనుకుందాం. ఈ జగత్తు యొక్క అనుభవం మనకు ఎట్లా వస్తుంది? పదార్థములు కనిపిస్తున్నాయి, స్పర్శ చేత తెలుస్తున్నాయి, మనస్సు వాటిని గ్రహిస్తోంది, మనస్సు వాటిని గ్రహించి బుద్ధి వాటిని ఆలోచించి వాటితో ఒక విషయ వ్యవహారం చేస్తోంది. ఇవన్నీ ఎట్లా సత్యంగా భాసిస్తున్నాయి మనకు అని ఒక్క నిమిషం ఆలోచిస్తే, ప్రతిదీ కూడా మన దాకా రావాలంటే మనకిప్పుడున్న ప్రస్తుతపు సామాన్య అవగాహన ఎట్లా ఉంటుంది? నేను చూస్తున్నాను, అది ఉంది. నేను వింటున్నాను, శబ్దం ఉంది. నేను తాకుతున్నాను, పదార్థం ఉంది.
నేను రుచి చూస్తున్నాను, ఆ రుచి తెలుస్తోంది, పదార్థం యొక్క రుచి తెలుస్తోంది. నేను ఆఘ్రాణిస్తున్నాను, వాసన ఉంది. ఇవన్నీ ఇంద్రియ స్పర్శల ద్వారా జాగృత అవస్థను సత్యం చేస్తున్నాయి. ఈ జాగృత అవస్థను సత్యం చేస్తూ ఉంటే వీటితో ఒక విషయ వ్యవహారాన్ని కల్పించుకొని మనం ఒక సంసార చక్రంలో ఇరుక్కున్నాం. అంటే మనం జీవితం అంతా ఏం చేస్తుంటాం? పుట్టిన దగ్గర నుండి మళ్ళీ దేహం విడిచేదాకా ఏం చేస్తుంటాం? ఈ మధ్యలో ఈ పంచ జ్ఞానేంద్రియ స్పర్శలతో విషయమును సత్యంగా చేసుకొని ఆ విషయ వ్యవహారంలో మనం జీవితం అనుకొని గడిపేస్తున్నాం. అంతే కదా మనం చేస్తున్నది. జాగ్రత్త అవస్థ యొక్క సత్యం ఇంకేముంది? ఇవి దేహమునందు ఉన్న ఇంద్రియములు కనుక ఈ దేహము నేను అన్న ఆ అహంకారపు రూపంలో తనదిగా అనుకుంటున్నాడు కనుక దేహ సంబంధితమైన వ్యక్తులతో కానీ విషయములన్నీ కూడా నావి అనుకొని, అంటే నేనుకు సంబంధించినవి నావేనేవని దేహం నేను అనుకుంటే ఈ దేహ సంబంధిత విషయాలన్నీ ఇప్పుడు ఏమైనాయి? నావైపోయినాయి. ఈ ఇంద్రియ స్పర్శలు, దేహము నేను అన్న భావన, దేహ సంబంధిత విషయములు నావి అన్న వ్యవహారం, దీనితో జీవితం గడిపేస్తున్నాడు. ఇదే మన జాగ్రత్త అవస్థ సత్యమా కాదా? దీంట్లో కలిగే ముఖ్యమైన అంశమును ఇక్కడ ఈ శ్లోకంలో శంకరులు చూపించింది ఏమిటంటే రాగద్వేషాది సంకుల. ఈ జాగ్రత్త అవస్థ యందు కూడా స్వప్నావస్థ యందు కూడా రాగద్వేషముల యొక్క సంకులం అన్న ఒక పదం చూపించారు. సంకులం అంటే కుల సంస్థ అనే ధాతువు, అంటే స్పష్టంగా చేరి ఉంటాయి. దేని చేత? రాగము, ద్వేషము. ఈ రెండు కూడా ఎట్లాంటివంటే మనోధర్మాలు లాంటివి, అంటే మనస్సు అనుభవించే సత్యాలు ఇవి. పంచ జ్ఞానేంద్రియ స్పర్శల చేత ఏ ఏ గ్రహింపులు వస్తున్నాయో వాటి యందు రాగము, ద్వేషము, ఇంకా రాగద్వేషాది అన్నారు. ఇంకా అంటే ద్వంద్వభావములన్నీ కూడా కల్పించేదెవరు? అనుభవించేదెవరు? మనస్సు. ఆ మనస్సు ఎట్లా ఉంది? దాని సంకుల స్థితి అంటే మనం అర్థం చేసుకోవాలంటే ఎట్లా ఉంటుందంటే, రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, హెవీ ట్రాఫిక్ ఎట్లా ఉంది? ఒక చౌరస్తాలో క్రాస్ రోడ్స్లో నిలబడ్డప్పుడు ఎట్లా ఉంటుంది? 4 వైపుల నుండి కూడా హెవీ ట్రాఫిక్ ఉంటే ఎట్లా ఉంటుందో మనసు యొక్క స్థితి అది ఇప్పుడు జీవుడికి. ఈ ఇంద్రియ గ్రహింపులన్నిటి చేత వాడి మనస్సు అంతా కూడా హెవీ ట్రాఫిక్ రోడ్ లాగా ఉంది. వీడి స్థితి రాగద్వేషాది సంకుల స్థితి నుండి ఏది ఉద్భవిస్తుందో అది జగత్. అంటే మనం ఎందుకు ఊహించుకుంటాము లేనిపోనివన్నీ? ఇవాళ శంకరులు అంత ఊహ మాత్రం అన్నట్లుగా తీసేస్తుంటే ఎందుకు ఊహించుకుంటాడు ఎవడైనా ఇటువంటి పిచ్చి జీవితాన్ని? ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఒడిదొడుకులన్నిటినీ తరచి చూస్తే కావాలని ఎవరైనా అట్లా ఊహించుకుంటారు? కష్టాలు అన్నీ కావాలని కోరుకున్నవా? అవన్నీ కోరుకోనివా? ఎవడైనా కోరుకుంటాడా అటువంటి కష్టాలన్నిటినీ? చదువుకునే రోజుల దగ్గర నుండి ఎంత కష్టపడతాడు, ఎక్కడ చూసినా పోటీయే. ఇప్పుడు చదువుకుంటున్నాడంటే ప్రశాంతంగా ఏదో ఒక పాఠం నేర్చుకుంటున్నట్లు లేదు. వాడి జీవితం ఎట్లా ఉంటుంది? పోటీ. ఎప్పుడు ర్యాంక్ రావాలి, అక్కడ పోటీ. ఆ ర్యాంక్ రావడంలో ఈర్ష్య, అసూయలు, ఇవే కదా మొదలు పసితనంలోనే ఇది మొదలవుతుంది. నాకే రావాలి, నేనే ఫస్ట్ ఉండాలి. అక్కడ చదువుకుంటున్నాను, ఒక పాఠం నేర్చుకుంటున్నాను అన్న తెలివిని ప్రయోగిస్తున్న ఆనందం కంటే కూడా మార్కుల పోటీల వల్ల ఈర్ష్య, అసూయలు అనుభవించడమే ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక యాక్టివిటీ నేర్చుకున్నా, ఏ స్విమ్మింగో, ఏ డాన్సో, ఏ మ్యూజికో, ఏదో ఒకటి, ఇటువంటివి ఏవి నేర్చుకున్నా కూడా అక్కడ కూడా ఏమవుతుంది? మళ్ళీ పోటీలు పెడతారు అందులో. అక్కడ కూడా నన్ను నేను నిరూపించుకోవాలి. అది నేర్చుకుంటున్నాను అన్న తన విజ్ఞానాన్ని అక్కడ దర్శనం చేయకుండా ఏం మొదలవుతుంది జీవితం అంతా? ఈ రాగద్వేషాది సంకులం. అక్కడ ఈర్ష్య, ద్వేషము, అసూయ ఇవన్నీ అభ్యాసం చేస్తున్నాడు కానీ తాను ప్రయోగిస్తున్న తన జీవితపు సత్యాన్ని అక్కడ దర్శనం చేయటానికి అవకాశమే లేదు. ఇది మనస్సు యొక్క హెవీ ట్రాఫిక్ స్థితి, సంకులం. ఇట్లాంటి ప్రయోగంలో జీవిస్తూ నాకు కష్టాలు వస్తున్నాయి అంటున్నాడు వీడు వాపోతున్నాడు. ఇప్పుడు
రాకపోతే ఏం చేస్తాయి? ఏదైనా సరే తనకు చేరిందంటే ఆ పదార్థం యొక్క సత్యం ఎట్లా ఉంటుంది? రాగం కానీ ద్వేషం కానీ ఏదో ఒకటి ఉండాలి దాని మీద. ఏదో ఒక పదార్థం తిన్నాడు, దాన్ని తిని అట్లాగే ఉంటాడా? ఉండడు. ఏమంటాడు? అది బాగుంది లేకపోతే బాగాలేదు. దానికి నీ గ్రహింపు యొక్క విశేషణంతో సర్టిఫికేట్ ఇస్తాడు. బాగుంది బాగాలేదన్నది ఒక పదార్థంలో లేదు. దానికి ఇష్టము అయిష్టం అన్న నీ ద్వంద్వాల వల్ల బాగుంది బాగాలేదన్న ద్వంద్వ ఆరోపణ దాని మీద చేశావు. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? ఇదంతా రాగద్వేషాది సంకులం. జగత్తు సత్యంగా, నీ నాటకం అంతా సత్యంగా నీకు భాషించటానికి కారణం ఏమిటంటే నీ మనస్సు చేస్తున్న మాయ ఇది. ఇప్పుడు మనస్సు ఎందుకు ఇట్లా చేస్తోంది? రాగద్వేషాది సంకులంతో అదెందుకు ఇట్లా ఉంది? జీవితపు పోకడంతా ఈ రాగద్వేషముల సంకులంతోనే, అంటే ద్వంద్వభావపు సంకులంతో కాక జీవితం అనేది ఎక్కడైనా కనిపిస్తుందా సత్యంగా? మన అనుభవంలోనే ఎవరి జీవితంలో వాళ్ళు తరచి చూసుకుంటే ఇవి కాక ఏదైనా ఉందా? ప్రీతి అంటే ఒక స్థితి అందు ప్రీతి, నేను బాగా ఉండాలి అన్న ఒక ప్రీతి దేని మీద ప్రయోగిస్తాడు? ఇప్పుడు నేను బాగా చదవాలి, నేను ఒక మంచి భార్యను పెళ్లి చేసుకోవాలి, అందమైన భార్యను పెళ్లి చేసుకోవాలి, లోకంలో సమాజంలో ఒక ఉన్నత స్థితిలో ఉండాలి, నాకు పిల్లలు 2 కావాలి, మగ పిల్లవాడు కావాలి, ఆడపిల్ల కావాలి, 2 కావాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు కూడా టాప్ పొజిషన్లో బాగుండాలి. ఇప్పుడు ఇవన్నీ కోరుతూ ఈ రాగద్వేషాల ప్రయోగంతో కాక జీవితంలో ఏ ఒక్క చిన్న అంశమైనా తను గ్రహిస్తున్నాడు. రాగద్వేష సంకులం కాకుండా, ద్వంద్వ సంకులం కాకుండా ఉందా? ఇది చేస్తే నేను గొప్పవాడిని అవుతాను, ఇది సాధిస్తే నేను ఆనందంగా ఉంటాను, సంతోషం వస్తుంది. ఇది కాక ఇంకేమైనా ఉందా జీవితంలో? ఎవరి జీవితంలోనైనా తరచి చూసుకుంటే ఎవరి స్థాయికి వాళ్ళు, ఎవరి తాహతను బట్టి వాళ్ళు ఆయా దశలలో ఇదే ప్రయోగం చేస్తున్నాడు. చేసి పైగా సుఖాలు దుఃఖాలను అనుభవిస్తూ వీటిని పోనీ సంతోషంగా ఉన్నాను నేను అన్న తృప్తిగా తీసుకోగలుగుతున్నాడా? ఏది కోరాడో దానికోసమే ప్రయత్నం చేస్తున్నాడు, అదే వస్తోంది కూడా. పోనీ దాన్ని తృప్తిగా తీసుకొని నేను సంతోషంగా ఉన్నాను అని అనగలుగుతున్నాడా? అనలేకపోతున్నాడు. ఎందుకు? కుల సంస్థ అనే ధాతువు ఇంకా స్పష్టంగా చెబుతుంది. ఎట్లాగంటే ఆహారం ఉందనుకోండి, ఉపమానం. ఆహారంలో ఏమైతే మనకు మూల పదార్థాలు కావాలో ఆ పదార్థాలన్నిటితో పాటు మలం ఎప్పుడూ కలిసే ఉంటుంది. మలం అంటే ఫైబర్, ఏదైతే రఫేజ్ అంటారో దాని తర్వాత నెట్టేస్తున్నాము మనము, దాంతో కలిపే మనకు కావలసిన ఆహార పదార్థాలు, పోషక పదార్థాలు ఉంటాయో అట్లాగే ఈ జగత్తులో రాగద్వేషాది సంకులం అయ్యే తన ప్రవర్తన ఉంటుంది. అంటే తాను ఏం కోరుతున్నాడో దాన్ని ఈ మలముతో కలిపే తీసుకోగలడు కానీ శుద్ధమైన రూపంలో తీసుకోలేకపోతున్నాడు. మలం లేకుండా ఆహారం ఉంటే దాన్ని మనం తీసుకుంటే జీర్ణింపజేసుకోలేమని ఇప్పుడు ఫైబర్ ఎక్కువ ఉండాలంటాడు. ఎందుకు? అది ధారణ చేయాలంటే, దేహానికి పట్టాలంటే ఆ ఫైబర్ ఉండాలి. అట్లాగే ఈ జగత్తు యొక్క కారణం ఏమిటి అంటే రాగద్వేషముల సంకులమయ్యి, ద్వంద్వభావముల సంకులంతోనే నీకు వస్తుంది. కానీ మామూలుగా ఊరికే ఇది నువ్వు గ్రహించేటట్లు ఆత్మరూపంలో నీకు ఏది భాషించటం లేదు. అట్లాంటి జగత్తులో, ఆ సంసారంలో ఈ రాగద్వేషములతో తిరగాడుతున్నాడు. ఈ అన్ని అంశములను ఒక్కసారి తరచి చూస్తే, ఇవన్నీ తీసేస్తే, తాను అనుకున్నవి కోరుకున్నవి ఏవైతే ఈ ఇంద్రియ స్పర్శల, పంచ జ్ఞానేంద్రియ స్పర్శల ద్వారా సత్యత్వంనిచ్చి మనసు ఊహించుకుంటున్న వాటిని తీసేస్తే జీవుడి యొక్క స్థితి ఏమిటి? అక్కడ ఏం కావాలి వీడికి? లోకంలో ఏదే అక్కర్లేదనుకోండి, స్టేటస్, పదవి, డబ్బు, ఇవేవి అక్కర్లేదనుకోండి, వాడి స్థితి ఏమిటి? జీవుడు అక్కడ ఏం చేస్తున్నాడు?
నేను నా వారు ఈ సంసారం లేదు వాడికి. వాడు ఏం చేస్తుంటాడు? ఏం కావాలి వాడికి? ఈ జగత్తులో రాగద్వేషాది సంకులమైన ఈ జగత్తులో వీడికి ఇవేవి నా స్వరూపం కాదు, నాకు అక్కర్లేదన్నాడు అనుకోండి. అక్కర్లేదు, స్వరూపం కాదు, అక్కర్లేదన్నాడు. వీటితో పని లేదు అనుకుంటే ఒక క్షణము ఈ ఇంద్రియ స్పర్శలను, ఈ చతుర్దశకరణై అనే ఈ 14 ఇంద్రియముల ద్వారా కోరుతున్న వాటిని ఒక్క నిమిషం ఇవేవి వద్దు అంటే అప్పుడు జీవుడి యొక్క స్థితి ఏమిటి? కోరకపోతే తన నిజ స్వరూపంలో ఉంటాడు. అంత కథంతా మొదలయ్యేది ఎక్కడ? ఒక్క కోరికలో. ఒక్క కోరికలోనే కథంతా మొదలైంది. ఈ జగత్తు ఇంత కార్యకారణాలతో సత్యంగా భాసిస్తున్న జగత్తు, దీన్ని విడవలేను అని నా ఇంద్రియ స్పర్శ సత్యం అన్నంతగా చెప్తున్న ఈ జగత్తు ఎక్కడ మొదలైంది? ఒక్క కోరికలో. ఆ ఒక్క కోరిక ఇన్ని ద్వంద్వాలను కల్పించింది అంటే మనకు అర్థం కాదు. అందుకే ఇక్కడ స్వప్నంతో పోల్చి చూపించారు. స్వప్నం యొక్క రూపం ఏం చూపిస్తున్నారంటే ఇక్కడ తద్వాసనా సహిత చతుర్దశకరణై శబ్దాద్యభావే అపి వాసనామయాన్ శబ్దాదీన్ తాత్కాలికాన్ ప్రతిభాసమానాన్ యతోపలభతే తదా స్వప్నం. ఇక్కడ వాసనా సహితమైన చతుర్దశకరణాలు ఉన్నాయట. జాగృతిలో ఎట్లా ఉన్నాయంటే విషయ సత్యత్వం ఎట్లా ఉంది ఇక్కడ జాగృతిలో? పదార్థంతో అన్ని ఇంద్రియార్థములతో ఇంద్రియ గ్రహింపుల రూపంలో సత్యంగా ఉంది. ఇక్కడ స్వప్నంలో అది లేదు. శబ్దాత్ అభావే అపి, ఈ శబ్దస్పర్శ రూప రసగంధములు దానికి సత్యంగా లేవు. ఇంద్రియ గ్రహింపులు ఏవి అక్కడ సత్యంగా లేవు. కళలో ఎట్లా ఉంటుంది మనకు? ఇవన్నీ పదార్థ రూపంగా ఇక్కడ సాలిడ్గా ఎట్లా స్పష్టంగా కనిపిస్తున్నాయా? అట్లా లేవు అక్కడ. అయినప్పటికీ కూడా వాసనామయాన్ శబ్దాదీన్, వాసనామయమైన శబ్దస్పర్శాది రూప రసగంధములన్నీ ఉన్నాయి అక్కడ. ఉండి ఏమంటున్నాయి? తాత్కాలికాన్ ప్రతిభాసమాన, తాత్కాలికంగా సృష్టి చేస్తున్నాయి అక్కడ. ఎట్లా చేస్తున్నాయి? కళని ఒక్కసారి, కళ అనేది అందరి అనుభవంలో ఉన్న సత్యమే. మనిషికి కళ స్వప్నావస్థ ఎందుకుంది అంటే జాగ్రత్త అవస్థ యొక్క మిథ్యాత్వాన్ని పోల్చి చెప్పడానికే ఉంది. ఇప్పుడు ఇవన్నీ రాగద్వేషాది సంకులమైన జాగ్రత్త అవస్థని చూసాం. ఇదే రాగద్వేషాది సంకులమైన స్వప్నావస్థ. రోజు కళలు, ఎటువంటి కళలు వస్తున్నాయి మనకు? ఎందుకు వస్తున్నాయి? మామూలుగా అయితే అందరూ ఏం చెప్తారంటే రోజంతా మనం తిరగాడుతున్న స్థితిగతులలో మనం ఎటువంటి ఆలోచనలు చేస్తున్నామో, ఎవరితో తిరగాడుతున్నామో, రాత్రికి అవే ఏం చేస్తాయి? కళ రూపంలో తనకు మళ్ళీ వస్తాయని చెప్తారు మామూలుగా. మన అనుభవం ఏమిటి? జాగృతిలో ఈరోజు ఒక మనిషితో మాట్లాడాడు అనుకుందాం. ఆ మనిషితో మాట్లాడి ఏదో వ్యవహారం చేశాడు. ఆ వ్యవహారంలో స్థితిగతులన్నీ కూడా ఎట్లా ఉన్నాయి? తనకు వ్యతిరేకంగా ఉన్నాయి, ప్రతికూల స్థితిగతులు ఉన్నాయి అనుకుందాం. అక్కడ చేయగలిగింది ఏమి ఉండదు. జాగ్రత్త అవస్థలో ఎవడి సత్యం వాళ్ళకు కనుక వ్యవహార సత్యాన్ని అనుసరించి అక్కడ తను చేయగలిగినంత చేస్తాడు. తను అనుకున్నది అక్కడ పూర్తిగా చేయలేకపోవచ్చు. కానీ స్వప్నంలో ఏమొస్తుంది? తాను సాధించలేనిది, జాగ్రత్త అవస్థలో తను సాధించలేని దాన్ని ఇప్పుడు ఏం చేస్తాడు? స్వప్నంలో తను తీర్చుకోగలడు. అంటే ఆ వాసన జాగ్రత్త అవస్థలో తాను ఏ ప్రయోగం చేయాలనుకున్నాడో వ్యవహారంలో, ఆ వాసన తన దగ్గర ఉంది. బయట పరిస్థితుల అనుసారంగా అక్కడ చేయలేకపోయాడు జాగ్రత్త అవస్థలో, కానీ స్వప్నావస్థలో తను చేయగలుగుతున్నాడు. ఇప్పుడు మనం కళను ఏమంటాం? తాను ఊహించుకున్నదే కాబట్టి తను ఏదైనా చేయగలడు. అక్కడ కళలో తాను ఊహించుకుంటున్నది అది కనుక తను ఎట్లా కావాలంటే అట్లా దాన్ని చేసుకోగలడు. అంటే ఎట్లా? ఇది కూడా వాలంటీర్గా కాదు, అంటే తనకు తెలిసి చేయటం లేదు. అందరూ తెలిసి చేయరు. కళ ఎట్లా వస్తుంది? అదే వచ్చినట్టు ఉంటుంది. ఆ కళ వచ్చింది అంటాడు వీడు, తానే చేశానని అనుకోడు. ఎట్లా వస్తుంది? ఏ విషయములలో తాను తిరుగాడాడో ఆ విషయం యొక్క వాసన తన లోపల ఉంటుంది. ఆ వాసన తన ప్రవృత్తికి అనుగుణంగా ఆ వాసనను మలుచుకొని కలగంటాడు. జీవుడి యొక్క కళలు ఎట్లా వస్తాయి?
విషయ వాసనలు తన ప్రవృత్తికి అనుగుణంగా మలుచుకుంటే ఆ కలగంటాడు జీవుడు. ఇది మన నిత్య జీవిత అనుభవం. కానీ ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే బయట తిరగాడుతున్న జీవితానికి పూర్తి వ్యతిరేకమైన కళలు కూడా వస్తాయి. ఈరోజు ఒక బాగా డబ్బున్న వ్యక్తి సుష్టుగా తిన్నాడు, బాగా పొట్ట పగిలేటట్లుగా తిన్నాడు. తిని ఆయాసపడి జీర్ణానికి ఏదో మందు వేసుకొని పడుకున్నాడు. అప్పుడు కళ వచ్చింది. ఎట్లా వస్తుంది? కళలో తిండి లేక అలమటిస్తున్న బిచ్చగాడిలాగా కూడా కళ రావచ్చు. అట్లా కూడా మన నిత్య అనుభవమే చెప్తుంది. ఇప్పుడు ఇవి పరస్పర వ్యతిరేకంగా విరుద్ధంగా ఉన్న కళలు కూడా కంటున్నాడు. వీటిలో ఆంతర్యం ఏమిటి అసలు? దీన్ని శాస్త్రంలో ఒక ఉపమానం కూడా చెప్తారు. జనక మహారాజుకి జరిగిందని చెప్తుంటారు. ఎట్లాగూ ఆయన మహారాజు, కానీ కలలో ఇంకొక రాజుతో యుద్ధం చేసి యుద్ధంలో ఓడిపోయాడట. ఓడిపోయిన తర్వాత ఏమైంది? దేశ బహిష్కరణ చేస్తే దేశం నుండి వెళ్ళగొట్టారు. వెళ్ళగొడితే ఎట్లా ఉంటుంది? బహిష్కరించిన వాళ్ళకి ఎవరు సహాయం చేయరు. ఆకలితో అలమటిస్తున్నట్టు. అలమటిస్తూ ఉంటే ఎక్కడో పక్క దేశానికి వెళ్ళిపోయి హద్దు దాటి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరో ఏదో అన్నదానం చేస్తుంటే ఆ వరుసలో నిలబడ్డాడు. నిలబడితే ఏమైంది? అప్పుడు తన వంతు వచ్చేసేటప్పటికి అన్నదానం చేస్తున్న పాత్రలా అన్నం అయిపోయింది. ఆ కాస్త గంజి, అడుగున ఉన్న గంజి పోసి ఇచ్చారట ఒక మట్టి పాత్రలో. అది ఒక డేగ వచ్చి దాన్ని తన్ని వెళ్ళిపోయిందట. అంటే ఆకలితో అలమటిస్తున్న వాడికి చేతికి గంజి దొరికితే అది కూడా నేల పాలైంది. అప్పుడు ఆ స్థితి, ఆ బాధ ఎట్లా ఉంటుందో అది కలలో జనక మహారాజు అనుభవించి ఎట్లా వెళ్ళేస్తాడు? అట్లాంటి కళ కన్నప్పుడు ఎట్లా ఉంటుంది మనిషికి? పూర్తి ఆ అనుభవం సత్యంగా జీవుడు అనుభవిస్తాడు కనుక లేచేటప్పటికి అది ఆ ఆవేదన మనసులో స్థిరమైంది. కానీ లేచేటప్పటి సత్యం ఎట్లా ఉంది? తాను మహారాజుగానే ఉన్నాడు జాగ్రత్త అవస్థలో. ఇప్పుడు అది సత్యమా ఇది సత్యమా అని సందేహపడ్డాడు. ఎవరు దీనికి పరిష్కారం చెప్తారని. అప్పుడు అష్టావక్ర మహాముని వచ్చి రెండు సత్యం కాదు పో అన్నాడు. అక్కడ అనుభవించింది ఎవరు? కలలో ఎవరు అనుభవించారా దాన్ని? ఆ బాధని తానే అనుభవించాడు. ఇప్పుడు తానే అనుభవించాడు. అంటే రెండింటి యొక్క అనుభవాన్ని ఇంకొక వ్యక్తిగా చెబుతున్నాడు. అనుభవించటం కాదు. ఎట్లా ఉన్నాడు ఇప్పుడు? చెప్పగలుగుతున్నాడు. అంటే స్వప్నాన్ని తాను చూసి చెప్తున్నాడు, జాగ్రత్త అవస్థను కూడా తాను చెబుతున్నాడు. అంటే రెండింటిని చెప్పగలిగే స్థితిలో ఉన్నవాడు వాటిని తనకంటే వేరుగానే చూసినవాడు. చెప్తున్నాడంటే దాన్ని చూస్తూ చెబుతున్నాడు కనుక రెండు నువ్వు కాదు, రెండు సత్యం కాదు పో అన్నాడు. అట్లాగే మన జీవిత కాలం అంతా కూడా మనకి ఈ అవస్థాత్రయంలో తిరగటం లేదా మనం? ఇప్పుడు ఒక కల కంటున్న సమయంలో అది ఒక స్వల్ప కాలానికి, అంటే కొద్ది సమయమే మనం అనుభవించి వెంటనే దాని నుండి బయటికి రాగానే ఎట్లా ఉంటుందంటే కొన్నిసార్లు కొన్ని కళలు గుర్తుంటాయి, కొన్ని వెంటనే మర్చిపోతాం, కొన్ని కొంతకాలం దాకా కూడా వాటి ఛాయ మనకు గుర్తుంటుంది. అయినా కూడా మనం ఎట్లా ఉంటాము? అది నిజం అనుకుని ఉంటామా, అబద్ధం అనుకుని ఉంటామా? ఏమనుకుంటాం దాన్ని? ఎప్పుడు అనుకోం కళ నిజం అని అనుకుంటామా? మెలకువ స్థితి రాగానే మంచిదైంది అది పోయింది అనుకుంటాం. అది అబద్ధమని బాగా స్పష్టంగా తెలుస్తోంది మనకు. ఎందుకు? జాగ్రత్త అవస్థను సత్యంగా ఇప్పుడు అనుభవిస్తున్నాం కనుక. కానీ కళ కంటున్న సమయంలో అది సత్యంగా అనిపించటం కాదు, అనుభవిస్తాడు జీవుడు. ఇప్పుడు జాగ్రత్త అవస్థను ఎట్లా అనుభవిస్తున్నాడో స్వప్న అవస్థలో కూడా అంత సత్యంగా అనుభవిస్తాడు. అయితే అది కొద్ది సమయానికే లిమిటెడ్ కనుక, పరిమితం కనుక మనం ఏం చేస్తున్నాం? లేవగానే అది లేదు, నేను ఈ జాగ్రత్త అవస్థ సత్యం అనుకొని హాయిగా ఉంటున్నాం. కానీ ఇప్పుడు సంసారము ఈ జాగ్రత్త అవస్థను కూడా స్వప్నతుల్యం అన్నారు ఇక్కడ శంకరులు. స్వప్నతుల్యం అంటే స్వప్నంతో సమానం. ఎట్లా? మనం రోజు పడుకొని లేస్తే వాళ్లే మనుషులు ఉంటున్నారు, అవే స్థితిగతులు ఉంటున్నాయి, విషయాలు అవే ఉంటున్నాయి, అన్నీ అవే ఉంటున్నాయి కదా. మరి ఎట్లా సత్యం అవుతుంది? ఇది స్వప్నంలాగా లేదు కదా.
మారిపోవటం లేదు కదా, ఏ ఒక్క పరిస్థితులు కూడా మారిపోవటం లేదు కదా జాగ్రత్త అవస్థలో. అది ఎట్లా? స్వప్నం పోతోంది, అక్కడికక్కడ అయిపోతోంది కాబట్టి, వానిష్ కనిపించకుండా అయిపోతుంది కాబట్టి మనం నమ్ముతున్నాం అది అబద్ధం, అది లేదని. కానీ జాగ్రత్త అవస్థ అట్లా లేదు అని మనం అంటున్నాం. అంటే ఇక్కడ ఒక గొప్ప సత్యం మనం గుర్తించవలసింది ఏమిటంటే, ఏ జాగ్రత్త అవస్థను జాగ్రత్త అని మనం అంటున్నామో అది జాగ్రత్త అవస్థ కాదు, అది దీర్ఘ స్వప్నం. అందుకే మదాలస ఏమన్నది, సంసారం ఇది దీర్ఘ స్వప్నం అని నమ్ము. మనం లేస్తున్నాం పడుకుంటున్నాం అన్నది సత్యం కాదు, ఇంకా లేవలేదు. లేవటం అంటే జ్ఞానం చేత జాగృతిని పొందితే అది జాగ్రత్త అవస్థ అవుతుంది. ఇది కూడా స్వప్నమే, కళలాగానే ఉంది, అదే కళలో తిరుగుతున్నాం. ఇంకా ఒక అతనికట కళలో మామూలుగా అయితే ఎప్పుడు మనకు ఈ పైన ఉన్న ఈ రూఫ్ ఉందా, ఇది వచ్చి మీద పడుతుందని ఎప్పుడన్నా అనుకుంటామా? అనుకోం, గట్టిగా కట్టుకున్నాం కదా, ఆర్సీసీ రూఫ్ కదా, అది పడదు. కానీ కళలో ఒక్కసారిగా వచ్చి అది మీద పడుతుందని అనిపించింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఉలిక్కి పడలేస్తాడంటాం మనిషి, అంతేనా? అట్లా పడకుండా ఉలిక్కి పడే ఒక మనిషి చచ్చిపోయాడు కళలో, కళ యొక్క భయం చేతి చచ్చిపోయాడు. అంటే జాగ్రత్తలో దేహం విడిచేశాడు. ఇప్పుడు ఆ మీద పడి చనిపోవటం అనేది ఆ జీవుడికి జాగ్రత్త అవస్థలో దేహం విడిస్తే ఎంత సత్యమో, స్వప్నంలో కూడా అంతే సత్యం. అది మీద పడను లేదు, తన దేహానికి ఏం కాను లేదు, కానీ స్వప్నావస్థలో అది అనుభవించాడు. కానీ దేహాన్ని విడిచేశాడు. అది కళ అని తెలుసుకోకుండా దేహాన్ని విడిచాడు. ఇప్పుడు జీవుడికి, ఆ దేహం విడిచిన జీవుడికి తాను చనిపోయిన కారణము నిజమా అబద్ధమా? అది పడటం వల్ల చనిపోయాడు, దేహం విడిచేశాడు. దేహం విడిచేసిన జీవుడికి తన మరణానికి కారణం ఏమిటి? రూఫ్ మీద పడటం. ఎందుకంటే కళ్ళలోంచి లేవకుండానే దేహం విడిచేశాడు. అప్పుడు వాడికి అదే సత్యంగా కనిపిస్తుంది కదా. వాడి ఆ జీవుడి అనుభవం ఏమిటి? నేను ఎట్లా దేహం విడిచాను? రూఫ్ మీద పడటం వల్ల. అంటే కళలోంచి మెలకువ రాకుండా చచ్చిపోతే జీవుడికి ఎట్లాగైతే అదే సత్యం అనిపిస్తుందో, ఇప్పుడు మనం కూడా జీవితం అంతా, జీవిత కాలం అంతా ఈ అబద్ధాన్నే సత్యం అనుకుంటూ దేహం విడిస్తే మళ్ళీ అదే సత్యం అనిపిస్తుంది. మళ్ళీ అదే పరిస్థితుల్లో, స్థితిగతుల్లో ఇంకో జన్మనెత్తుతాడు జీవుడు. నిజానికి వీడు జన్మను ఎత్తటము, దేహం విడవటం కూడా అబద్ధమే. కానీ వాడి ఊహలో ఎట్లాగైతే కళలో వాడు రూఫ్ విరిగి మీద పడ్డందు వల్ల చచ్చిపోతే అది సత్యం అనుకున్నాడో, కళ అని తెలియలేదో, గుండె ఆగిపోయింది ఆ భయానికి. ఎందుకు? జీవుడు అనుభవించాడు, ఆ భయం అంతగా అనుభవించాడు కాబట్టి దేహం విడిచేశాడు. అట్లాగే ఈ జీవిత కాలం అంతా కూడా ఏ భ్రాంతిలో జీవితం అంతా జీవిస్తున్నామో అదే భ్రాంతిలో కనుక దేహం విడిస్తే అది సత్యం అనుకుంటాడు. సత్యం అనుకున్నప్పుడు దేహం విడిస్తే ఇంకా మళ్ళీ ఆ స్థితిగతుల్లోనే మళ్ళీ పుట్టాలి. ఎట్లాగైతే కళలో మనం ఏ స్థితిగతుల్లో వదిలేస్తున్నామో మళ్ళీ ఆ స్థితిగతులతోనే, ఆ విషయ వాసనలతోనే మళ్ళీ రోజు అవే అవస్థలను అనుభవిస్తూ వస్తున్నాం. ఇది ప్రతిరోజు అనుభవిస్తున్న 3 అవస్థల యొక్క సత్యాన్ని ఒక్కసారి దర్శనం చేస్తే జీవుడికి అర్థమైపోయేటట్లుగా రచించి సృష్టి విడిచింది వీడిని. కంటిన్యూటీ. ఇది సంసారం అంటే దానికి ఒక అంతం లేదు. ఇక్కడ ఆ చక్రం నుండి బయటపడటానికి అంతమే లేదు. ఇక్కడ వదిలేస్తున్నాడు, మళ్ళీ అదే పట్టుకుంటున్నాడు. ఎందుకు? సత్యం ఇంకా తెలియలేదు కనుక. ఆ చక్ర భ్రమణంలో తిరుగుతూ ఉంటే అది అర్థం కాకపోతే అప్పుడు ఏమంటున్నారు ఇక్కడ, అది రాగద్వేషాది సంకులమై స్వకాలే సత్యవద్భాతి. స్వకాలమునందు అంటున్నారు అంటే అట్ దట్ మూమెంట్, ఆ ప్రజెంట్ మూమెంట్లో, ఇప్పుడు ఈ సమయంలో అది సత్యవద్భాతి. ఇట్లా కళలో ఎప్పుడైనా ఇది కళ అని ఎవరికైనా అర్థమవుతుందా? కళ వస్తున్న సమయంలో కళ అని అర్థమవుతుందా? కాదు. ఎందుకు కాదంటే విషయాలు సత్యం అనుకొని ఎంతగా తిరగాడుతున్నాడో ఆ విషయాల యొక్క సత్యత్వం నిజానికి విషయ వాసన సత్యత్వమే. వాసన లేకపోతే
సృష్టిలో ఏ పదార్థం కూడా తనకు తటస్థించదు. ఉదాహరణకు జాగ్రత్త అవస్థ జీవితంలో ఒక మనిషికి తనకు తటస్థిస్తున్న వ్యక్తులందరూ ఎట్లా ఉంటారు అంటే, తన భార్య కానీ, పిల్లలు కానీ, తన స్థితిగతులు, తను పనిచేస్తున్న ఆఫీస్లో మనుషులు అందరూ కూడా ఎట్లా ఉంటారంటే, విపరీతమైన స్థితిగతులు ఒక సామాన్యుడికి ఏమీ తటస్థించవు. ఇప్పుడు ఒక వీళ్ళు ఉంటారనుకోండి, గ్యాంగ్స్టర్స్, మాఫియా వాళ్ళందరూ ఒక మామూలు మనిషికి తటస్థించరు. ఆ వ్యవస్థ ఒకవైపు ఎక్కడో జరుగుతుందని తెలుస్తుంది వీడికి అంతే. కానీ వీడి జీవితంలోని సత్యం ఎట్లా ఉంటుంది, ఒక సామాన్య మనిషి జీవితం ఎట్లా ఉంటుందంటే, వీడి ఊహించుకున్న సామాజిక వ్యవస్థ యొక్క సత్యత్వమే వీడికి ఎక్కువగా తటస్థిస్తుంది. విపరీతమైన కేసెస్ వేరేగా ఉంటాయి, కానీ సామాన్యంగా అందరూ వాడి చుట్టూ ఉన్న పరిస్థితులు ఎట్లాంటివి వస్తాయంటే, వీడు ఏ విషయాలను సత్యంగా ఎక్కువగా నిజమని నమ్మినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడో అటువంటి విషయాలను ఛేదించే రూపంలో వస్తుంది. అంటే ఒక సామాన్యుడికి భార్య కానీ భర్త కానీ ఎటువంటి వాళ్ళు వస్తారంటే, వీడి ప్రవృత్తిని, ఈ విషయ వాసనే కారణ రూపంలో ప్రవృత్తి వాడికి, ఆ ప్రవృత్తిని అణచేటట్లు వస్తుంది. మొండి మూర్ఖుడు ఉన్నాడు అనుకోండి, మొండితనం ఎక్కువ, మూర్ఖత్వం ఎక్కువ, ఎప్పుడు తనదే సత్యం అనుకునేటట్లుగా ప్రవర్తించి, చిన్నప్పటి నుండి ఒక అన్నదమ్ముల మధ్యలో కానీ ఒకడు ఎట్లా ఉంటాడు, వీడు చెప్పింది అందరు వినాలి కానీ వాడు ఎవరు చెప్పిన మాట వీడు వినకుండా ఉంటాడు. అంత మొండి మూర్ఖత్వం ఉన్నవాడికి ఎటువంటి భార్య వస్తుందంటారు? వీడు మూర్ఖత్వానికి సేర్ అంటే సవా సేర్ అనేటట్లుగా, అంటే ఇంకా ఇంకా మూర్ఖత్వంతో. ఏ ప్రవృత్తి ఉన్నవాడికి వాడి ప్రవృత్తి అర్థం కాదు, ఎందుకంటే ప్రవృత్తిని నేను అన్న రూపంలో అనుభవిస్తుంటాడు దాన్ని. అది ప్రవృత్తిగా తనకంటే వేరైన ఒక దోషపు అంశం అని జీవుడికి ఎందుకు అర్థం కాదంటే, సామాన్య మనిషి ఎవరైనా సరే ఆ ప్రవృత్తిని స్వరూపంగా అనుభవిస్తుంటాడు. అందుకే తప్పు చెప్పినప్పుడు ఆ తప్పు తనది అని గుర్తింపు తొందరగా రాదు. తన భావమే సత్యమన్న ఒక పట్టుదలతో ఉంటాడు వాడు. ఎందుకు ఉంటాడంటే, ఆ ప్రవృత్తిని నేను అన్న స్వరూపంలో అనుభవిస్తున్నాడు. నేను అన్న స్థానాన్ని, ఆ హోదానిచ్చి ఆ జీవుడు ప్రవర్తిస్తుంటాడు. వాడికి అది అర్థం కావాలంటే, ఆ తప్పు ఎదుటి వ్యక్తిలో వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ దోషాన్ని చూడగలుగుతాడు, అంటే దాన్ని చూచేవాడవుతాడు. ఇప్పుడేముంది, స్వరూపంగా రూపంలో అనుభవిస్తున్నాడు దాన్ని. అదే తాను ఎదుటి వ్యక్తిలో ఆ తప్పును చూసినప్పుడు ఏం చేస్తున్నాడు, ఉదాహరణకి తండ్రికి ఏదైనా ఒక ఇట్లా మాటి మాటికి కనుబొమ్మలు ఎగురవేసే అలవాటు ఉంటుంది ఒకనొకరికి. అది మానమంటే మానరు, వాళ్ళకి అర్థం కూడా కాదు. ఇట్లా నేను మాటి మాటికి అట్లా ప్రవర్తిస్తున్నానని అదొక ప్రవృత్తిగా వ్యక్తం అవుతుందని కూడా వాడికి అర్థం కాదు, దోషం అర్థం కాదు. వాడి కొడుకు మళ్ళీ అదే అలవాటుతో పుడతాడు. ఇదేదో జీన్స్ అండ్ సైన్స్ చెప్తుంది, అది వేరే విషయం, కానీ ప్రవృత్తి. ఇట్లా కనుబొమ్మలు ఎగరేస్తుంటారు మాటి మాటికి మాట్లాడుతున్నప్పుడల్లా. ఆ దోషం ఇప్పుడు తనకు అర్థం కావటం లేదు. ఇప్పుడు అదే వాడి కొడుకు రూపంలో వచ్చింది, వాడికి అదే అలవాటు ఉంది. ఇప్పుడు వీడికి ఏమైంది, దీన్ని చూసేవాడు ఇప్పుడు. అంటే ఆ ప్రవర్తన సామాన్య ప్రవర్తన కంటే భిన్నంగా దోషంగా ఉంది అని ఎవరు చెప్పినా తను మార్చుకోలేంది. తన కొడుకు చేస్తూ ఉంటే అప్పుడు గుర్తించి చూస్తాడు, చూచేవాడిగా అంటూ. అంటే ఇప్పుడు చూచేవాడిగా తను ఎప్పుడు ఉంటాడో ఆ దోషం తను గుర్తించగలడు, గుర్తించి ఇప్పుడు మార్చుకుంటాడు. అంతదాకా ఏమవుతుంది, అది స్వరూప స్థానంలో ఉంది, తన ప్రవృత్తి స్వరూప స్థానంలో ఉంది కనుక దాన్ని స్వరూపం అన్నంతగా అభిమానించి పోషిస్తున్నాడు. అదే పరాయి స్థానంలో, తనకు ఎదురైన స్థానంలో వస్తే ఆ దోషాన్ని గుర్తించగలడు. గుర్తిస్తే ఏం చేస్తాడు, మార్చుకుంటాడు. గుర్తిస్తే మార్చుకోగలడు. గుర్తింపు రానంతసేపు అది మార్చటం అసాధ్యం. అందుకే మన స్థితిగతులన్నీ కూడా ఎవరు నన్ను ఇటువంటి పరిస్థితుల్లో ఇరికిస్తున్నారు అని అడగకుండా పరిశీలించి చూస్తే మనకే అర్థమవుతుంది ఏమిటంటే, నా ప్రవృత్తికి తగిన వాళ్ళే నా చుట్టూ ఉన్నారు. నా ప్రవృత్తిని నేను ఎట్లా తీసేసుకోగలనో దానికి గుణపాఠం చెప్పే గురువులే నీ చుట్టూ చేరతారు అందరు. ఇది కూడా ఇంకెవరో డిజైన్ చేస్తున్నారా, తానే చేసుకుంటున్నాడా అంటే, సమస్య తానే,
సమస్యకు పరిష్కారం కూడా తానే. సృష్టిలో తనకంటే వేరే స్వరూపం లేదు. ఇది బాగా గుర్తించాలి ఒక సాధకుడు. సమస్య తన దగ్గరే ఉంది, సమస్యను తీర్చగలిగే తెలివి తన దగ్గరే ఉంది, ఆ తెలివిని ఇచ్చే బోధ కూడా తన దగ్గరే ఉంది. బయటగా ఏదో జరుగుతుందన్న రూపంలో మనకు కనిపించినా అవన్నీ కూడా తనలోని అంశాలే. దోషము తనదే, సమస్య తనదే, సమస్యను తీర్చే తెలివి తనదే, ఆ తెలివినిచ్చే బోధ రూపం కూడా తనదే, తీర్చుకునేవాడు కూడా తానే. అందుకే ఈ జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థల ఒక రచన అనాలి. ఎందుకంటే కేవలము ఊహ అయినా కూడా అది ఉనికి ఆధారమైన ఊహ కనుక, ఉనికినే ఆ ఉనికి యొక్క తేజస్సులో ఊహించుకుంటున్నాడు కనుక స్పష్టంగా ఉంటుంది సృష్టి రచన ఎప్పుడూ కూడా. ఇప్పుడు ఈ రెండింటికి భిన్నంగా సుషుప్తి అనే ఇంకొక అవస్థను అనుభవిస్తున్నాడు. సుషుప్తిలో ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఉపసంహారం అవుతున్నాయి. మొత్తం ఇంద్రియ గ్రహింపంతా కూడా ఉపసంహారం అవుతుంది. ఏ విషయము సత్యం అనుకున్న జాగ్రత్త అవస్థయో, శబ్దస్పర్శ రూపరస గంధముల ద్వారా నేను అనుభవిస్తున్నాను అన్నట్లుగా ఉన్న జాగ్రత్త అవస్థ ఉందో, ఆ జాగ్రత్త అవస్థయే వాసనా రూపంలో ఉండి స్వప్నావస్థను కల్పిస్తుందో, ఈ రెండు అవస్థలు కూడా లేకుండా, విషయములు విషయ వాసనలు కూడా లేకుండా ఉపసంహారం అవుతుంది సుషుప్తిలో. ఆ సుషుప్తి ఎట్లా ఉంది, ఇప్పుడు తనకి తన నిజ స్థితిలో తాను అంతర్ధానం అవుతున్నాడు. ఈ స్థితి కూడా ప్రతి జీవి అనుభవిస్తున్నది. ఎందుకు ఈ స్థితి ఉంది జీవుడికి? జాగృత్ స్వప్న అవస్థలతో పాటు సుషుప్తి అవస్థ అనే రచన తనకు ఎట్లా ఉంది, ఇది అనుభవిస్తూ కూడా దాన్ని గుర్తించలేకపోతున్నాడు. ఇంకొక మెలిక ఒకటి, ఉపసంహార స్థితిని అక్కడ దర్శనం చేస్తున్నాడు రోజు కూడా. ఇంకా ఎట్లా ఉంటుంది, హాయిగా ఉన్నానంటాడు, విషయములు లేకుండా, విషయ వాసనలు లేకుండా, ఊహాకల్పన లేకుండా నేను హాయిగా ఉన్నానని అంటున్నాడు. ఆ హాయి స్థితిని కూడా చెప్పగలుగుతున్నాడు. అంటే స్వప్నము తానే చెప్పగలుగుతున్నాడు, జాగ్రత్త తానే చెప్పగలుగుతున్నాడు, సుషుప్తి తానే చెప్పగలుగుతున్నాడు. చెప్పగలుగుతుంది తానని తెలియటం లేదు. చెప్పగలుగుతున్నాడు అంటే చూచి చెప్పగలిగేవాడు. దీనికి ఒక చిన్న హాస్యము. అమ్మ పిల్లవాడిని పడుకోబెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయి తను పని చేసుకుంటుంది. పడుకున్నావా అని అడిగింది అనుకోండి. ఇప్పుడు వాడు సమాధానం చెప్పాలా చెప్పడద్దా? ఏమర్థం? పడుకున్నాను అని అన్నాడు అనుకోండి, వాడు పడుకున్నవాడు కాదు. పడుకున్నవాడైతే సమాధానం చెప్పడు. అంటే తాను ఆ స్థితిలో లేకుండా విడిగా ఉంటే సమాధానం చెప్పగలడు. ఇది మనకు అర్థమవుతుంది కదా, యుక్తి విచారణకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేను పడుకున్నానమ్మా అని అన్నాడు అనుకోండి, అమ్మకి ఏమర్థం అవుతుంది? వీడు పడుకోలేదని అర్థమవుతుంది. అంటే ఆ స్థితిలో తాను అనుభవించటం లేదు, దానికి వేరుగా ఉన్నాడు. అట్లాగే మనము ప్రతి అవస్థను చెప్పగలిగే వాళ్ళుగా ఉన్నామంటే అది అనుభవిస్తున్న వాడిమా చెప్పగలిగేవాడు. ఏది సత్యం? బాధ, సంతోషము, ఈర్ష్య, ద్వేషము, అసూయ, ఇవన్నీ కూడా మనము తెలుసుకుంటున్న వాళ్ళుగా ఉన్నామా, అనుభవిస్తున్న వాళ్ళుగా ఉన్నామా? ఒక విషయం వల్ల కలిగిన బాధను తాను అనుభవిస్తూ చెప్పగలుగుతున్నాడు అంటే చెప్పేవాడు సత్యమా, అనుభవించేవాడు సత్యమా? చెప్పేవాడే సత్యం. ఈ చిన్న యుక్తి విచారణకు అర్థమైంది, మనకు ఆ స్థితిలో అర్థం కావట్లేదు. ఎందుకు? నేను కష్టపడుతున్నాను అంటున్నాడు, అయినా సరే చెబుతున్నవాడిగా నేను చూస్తున్నవాడిని అని తెలుసుకోవటం లేదు. ఈ భ్రాంతిని ఏం చేస్తుంది? ఈ చూస్తున్నవాడినే సత్యం చేసి ఆ కష్టపడుతున్న స్థితిని తొలగించేస్తుంది అవస్థ. కష్టం ఎంతసేపు ఉంటుంది? కాసేపు ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది? అది పోతోంది, తాను ఉన్నాడు. అంటే ఏ చూచిన వాడు ఉన్నాడు. ఆ కష్టాన్ని అనుభవించిన రూపం ఏమైంది? అనుభవిస్తున్నది సత్యం అనుకున్న రూపం ఏమైంది? పోయింది. ఇప్పుడు ఇది నిరూపించింది ఏమిటి? సత్యం. ఏ సత్యాన్ని నిరూపించింది? ఇది చూచేవాడి సత్యాన్ని నిరూపించిందా? బాధను అనుభవిస్తున్న వాడి సత్యాన్ని నిరూపించిందా?
చూసేవాడి సత్యం నిరూపింపబడింది. ఎన్నిసార్లు? ఇంతవరకు ఎన్నిసార్లు నిరూపించబడింది అట్లా? ప్రతిసారి అదే నిరూపించబడింది. అంటే దేన్ని నువ్వు అనుభవిస్తున్నానని, కష్టపడుతున్నానని రాగద్వేషాది సంకులం చేసుకున్నావో, విషయముల చేత, విషయ వాసనల చేత ఆ మనస్సు నిండిపోయి ఆ సత్యత్వాన్ని ఎంతగా నిజమని అనుకున్నావో అవన్నీ కూడా ఏం రుజువైనవి? అవన్నీ తాత్కాలికమైనవి అని. అంటే అప్పటికప్పుడు ఉంటుంది, ట్రాఫిక్ తర్వాత ఏమవుతుంది? కాసేపటికి క్లియర్ అయిపోతుంది. అప్పుడు రోడ్ ఎట్లా ఉంటుంది? క్లియర్ రోడ్, క్లీన్ రోడ్. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా సమం చేయటంలో ఇంకొక స్పష్టమైన సూచన శంకరులు చేసింది ఏమిటంటే, స్వప్నతుల్యము అని అనటంలో రెండు కూడా కల్పితములు అని చెప్పటం. జాగృత అవస్థ కల్పితం అన్నాం అనుకోండి, ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? కల్పితం అంటే ముందు కల్పితం అంటే ఊహాజనితం. అంటే ఊహించుకొని ఉన్నది అనుకోవటం, కల్పించుకోవటం. జాగ్రత్త అవస్థని కల్పితమని ఎందుకు ఎవరు నమ్మరు అంటే, ఇందులో ఇక్కడ వస్తున్న స్థితులన్నీ కూడా తన ప్రమేయం లేకుండానే తనకు కలుగుతున్నవన్న ఇంకొక భ్రాంతిలో ఉంటాడు జీవుడు. ఎటువంటి తల్లిదండ్రులకు పుట్టాలో, ఎటువంటి కుటుంబంలో, ఎటువంటి సంస్కారం ఉన్న కుటుంబంలో పుట్టాలో, ఆ తర్వాత ఎటువంటి స్థితిగతుల్లో పెరుగుతాడో, ఎటువంటి వాళ్ళ సహవాసం చేస్తున్నాడో, ఇవన్నీ కూడా తనకు తాను ఎంచుకొని చేస్తున్నాడా, ఎంచుకోకుండా చేస్తున్నాడా జీవుడు? ఎటువంటి కుటుంబంలో పుట్టాలనేది మాత్రం ఎంచుకోవటం లేదా? తర్వాత మాత్రం ఏం ఎంచుకుంటున్నాడా? ఎటువంటి భార్య రావాలో ఎంచుకుంటున్నాడా, ఎంచుకోవటం లేదా? ఎక్కడ ఎంచుకుంటున్నాడు? మొహం చూసి, పెళ్లి చూపుల్లో మొహం చూస్తాడా, బుద్ధి చూస్తాడా? అట్లా ఎంచుకోగలిగితే గనుక డైవర్స్ ఎందుకు తీసుకుంటారా? ఇంకా రోజు పోట్లాటలు ఎందుకు అవుతాయి సంసారంలో? ఎంచుకుంటున్నాడా, ఎంచుకోవట్లేదా? ఇప్పుడు అవుననడానికి లేదు, కాదనడానికి లేదు. ఎందుకు? ఎటువంటి స్థితిగతుల్లో పెరగాలో వాడు ఎంచుకుంటున్నాడా, ఎంచుకోవటం లేదంటే అవుననటానికి లేదు, కాదనటానికి లేదు. ఎందుకు పూర్తిగా కాదన్నామంటేనేమో ఇవన్నీ ఇప్పుడే స్కూల్లో ఉండాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఏ సబ్జెక్ట్ చదువుకోవాలి, ఇవన్నీ ఎవరు ఎంచుతున్నారు? వాడే ఎంచుకుంటున్నాడు. అవునా? కానీ అన్నీ తనకే తటస్థించినట్లుగా, తాను ఆ స్థితిగతుల్లో తనంతట తానే చేరినట్లుగా ఊహించుకుంటున్నాడు, తన ప్రమేయం లేనట్లుగా. పెళ్లిలాగానే ఉంటుంది ఇది కూడా, ఎంచుకునే చేసుకుంటాడు. తర్వాత చూస్తే ఎట్లా ఉంటుంది కథ అంతా? తను అనుకున్నట్టు ఉండదు ఆ జీవితం అంతా. ఎందుకు? ఎంచుకునే పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చూపుల్లో చూసే చేసుకున్నాడు. ఇంకా ఈ కాలంలో అయితే ఇంకో సంవత్సరం అంతా మాట్లాడుకొని చేసుకుంటారు, ఇంకేదైనా కూడా చేసుకుంటారు. కానీ వాడు ఊహించినట్లుగా ఉండదు. ఇప్పుడు ఎంచుకున్నాడా, ఎంచుకోలేదా? ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, తన ప్రవృత్తికి ప్రతికూల పరిస్థితులే అంతటా కనిపించేటప్పటికీ ఇది నేను కల్పించానని అనుకోడు ఎవడు కూడా. తాను కల్పించుకున్నదైతే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు తను డైరెక్టర్ అనుకోండి, సినిమాకి ఎట్లా డైరెక్ట్ చేసుకుంటాడు? తనకు కావలసినట్లుగానే నటీనటులు అందరినీ ఆడిస్తాడా లేదా? కథ అంతా తనకు కావలసినట్లుగానే రాసుకొని తనకు కావలసినట్లుగానే డైరెక్ట్ చేసుకుంటాడు, అంతే కదా? తను ఎంచుకున్న జీవితం అయితే ఎట్లా ఉంటుంది? పూర్తిగా తనకు కావలసినట్లుగా ఉంటుంది. కానీ ఈ జీవితపు సత్యత్వం ఏముంది? అన్ని ప్రతికూలమే. ఒక్కటైనా తనకు కావలసినట్లుగా ఉందా?
భర్తకు భార్య ఉండడు, భార్యకు భర్త ఉండదు, తల్లిదండ్రులకు పిల్లలు ఉండరు, పిల్లలకు తల్లిదండ్రులు ఉండరు, స్నేహితులు ఉండరు, ఆఫీస్లో ఉండరు, ఎక్కడ ఉండరు, అందరూ ప్రతికూలంగానే ఉన్నట్లుగా ఉన్నారు. కనుక ఇప్పుడు వీడేమంటాడు, ఇది నేను ఎంచుకున్నది కాదంటాడు. అంటే తనకది విధింపబడింది, ఎవరో కల్పిస్తే దాంట్లో వీడు బతుకుతున్నట్లు అని అనుకుంటాడు. కానీ స్వప్నంలో ఆ మాట అనటానికి వీడికి స్వేచ్ఛ ఉందా? కల వచ్చింది, కలలో ఇప్పుడు వీడేమిటి, ఒక పెద్ద ఆఫీస్కి ఎండి, తన కింద అందరు సబార్డినేట్స్ ఉన్నారు ఆఫీస్లో. తను ఏదంటే అదే సత్యం, అందరూ చెప్పినట్లు వింటున్నట్లుగానే ఉంది. లేదా ఒక అనుకూలవతి అయిన భార్య ఉన్నట్లు. కళ ఎట్లాగైనా రావచ్చు, తన ఇష్టం, తను ఎట్లా చెప్తే అట్లా, గీసిన గీటు దాటనట్లుగా ఇట్లా ఊహించుకుంటున్నాడు. అట్లా కాకుండా ప్రతికూలమైన కళ వచ్చినప్పటికీ కూడా రెండు కళలను కూడా నేను ఊహించుకున్నది కాదు, ఇంకెవరి వల్లనో వచ్చిందని అనగలడా? ఆ స్వేచ్ఛ విడుకుందా అనటానికి? నీ కళలోకి ఇంకెవరూ రాలేరు, నీ ఊహలోకి ఇంకెవరూ అడుగుపెట్టలేరు. ఈ సత్యం వీడికి అర్థమవుతుంది కనుక నా వల్లనే కలొచ్చి ఉండాలి, నేనే ఊహించుకొని ఉండాలి, కానీ ఇంకెవరి వల్ల అది జరగటానికి అక్కడ అవకాశమే లేదు. అది కొట్టేస్తుంది, ఆ అవకాశాన్ని తీసేస్తుంది. కనుక ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదు వీడికి. ఇప్పుడు ఏమనాలి? నేను ఊహించుకున్న కలయే అని వీడికి సత్యం నిరూపణ అయింది. ఇప్పుడు జాగ్రత్త అవస్థను స్వప్నావస్థతో అక్కడ సమం చేయటంలో శంకరులు చూపించింది ఏమిటంటే, ఎట్లాగైతే స్వప్నమో అట్లాగే జాగ్రత్త. ఎందుకు? లోకంలో ప్రతిదీ కూడా జీవుడు తనంతట తాను ఎంచుకుంటే తప్ప అది తనకు రాదు అని నిరూపించటానికి ఇంకొక మంచి ఉపమానం ఏమిటంటే, సృష్టిలో ఏ విషయం కానీ, ఏ పదార్థము కానీ, ఏ మనిషి కానీ, ఊహ కానీ ఏది కూడా తానక్కడ ఉండేదాకా అది తనకు సత్యం కాదు. ఎట్లాగంటే ఒక ఎగ్జిబిషన్ ఉందనుకోండి, ఎగ్జిబిషన్ ఏర్పాటైంది, దానికి వెళ్ళి చూసేవాడు ఎవరూ లేరు, ఎగ్జిబిషన్ చూడటానికి ఎవ్వరూ వెళ్ళటం లేదు. ఇప్పుడు ఎగ్జిబిషన్ ఉన్నట్లా లేనట్లా? ఉన్నట్లా లేనట్లా? ఎగ్జిబిషన్ ఎవరు లేరు అక్కడ, చూసేవాడు లేడు. ఇప్పుడు అది ఉందా లేదా? లేదు. ఎందుకంటే ఎగ్జిబిట్ చేయబడింది ఏదైనా ఉంటే దాన్ని గ్రహించేవాడు, గుర్తించేవాడు ఉండాలి కదా. వాడికి ఎగ్జిబిట్ అవుతోంది. ప్రదర్శింపబడింది ఎవరికి? దర్శించేవాడికి ప్రదర్శింపబడుతోంది. దర్శించేవాడు లేకపోతే ప్రదర్శన లేదు, ఆగిపోతుంది. ప్రదర్శన లేనట్లే అక్కడ. ఎవరు దర్శకుడు లేకపోతే, దర్శించేవాడు లేకపోతే ప్రదర్శన లేదు అక్కడ. ఎగ్జిబిషన్ అంటే అంతే కదా అర్థం. ఇప్పుడు ఆ ఎగ్జిబిషన్లోకి వెళ్ళి ఏ స్టాల్లో ఏం కావాలో ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు ఎన్నో స్టాల్స్ ఉన్నాయి, అన్ని రకాల స్టాల్స్ ఉన్నాయి. బట్టలు అమ్ముతున్నారు, బొమ్మలు అమ్ముతున్నారు, వంటింటి సామాన్లు అమ్ముతున్నారు, తిండి సామాన్లు, ఏవి అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ స్టాల్లోకి వెళ్ళి ఏది కావాలో ఎవరు సెలెక్ట్ చేసుకుంటున్నారు? తాను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఎట్లా సెలెక్ట్ చేసుకుంటున్నారు? తనకి ఏది కావాలనుకుంటే, తను ఏది కోరితే అక్కడికి వెళ్ళి ఆ స్టాల్లో అది చూస్తున్నాడు, అంతే కదా. మిగతా స్టాల్స్ ఉన్నవా లేవా, వాడికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. చీరలు ఉన్నాయనుకోండి ఒక స్టాల్లో, ఒక మగ వ్యక్తి వెళితే ఆ చీరలతో భార్య లేకపోతే ఇన్ కేస్ నాకు అవసరం లేదనుకుంటే, ఎన్ని డిజైన్స్ ఉన్నా, ఎన్ని వెరైటీస్ ఉన్నా అక్కడ తనకు వాటితో సంబంధం లేదు. ఇప్పుడు ఆ స్టాల్ ఉందా లేదా అతనికి? లేనట్లే కాదు, లేదు. అంటే ఇప్పుడు తన ఏది కావాలో అది ఎంచుకున్న సృష్టే తనకుంది ఎగ్జిబిషన్లో, మిగతాది తనకు లేదు. అంటే ఇప్పుడు ఈ యుక్తిని బట్టి మనకేమర్థమైంది? ఈ లోకంలో నువ్వు చూస్తూ అనుభవిస్తున్నవన్నీ కూడా నీకెందుకున్నాయి? అదే పదం ఇక్కడ స్వకాలే సత్యవద్భాతి అన్నారు శంకరులు. స్వకాల శబ్దానికి ఏమంటే తాను స్వయంగా వెళ్ళి, కాల శబ్దానికి కల శబ్ద సంఖ్యాన ధాతు ఏమంటుంది? నువ్వు వెళ్ళి తడితే అది నీకు సత్యం సృష్టిలో. ఇప్పుడు నీ స్థితిగతులన్నిటినీ నువ్వేం చేసావంటే నువ్వు వెళ్ళి తట్టావు. జీవుడు వెళ్ళి తడితే అప్పుడు అవి నీకు పలుకుతాయి.
పలికి సత్యం అవుతాయి, అంటే మేనిఫెస్ట్ అవుతాయి. అప్పటిదాకా అవి లేవు సృష్టిలో. ఇప్పుడు లోకంలో ఒక MBBS కాలేజ్ ఉంది, ఒక IIT కాలేజ్ ఉంది, ఒక కామర్స్ కాలేజ్ ఉంది అనుకున్నాం. ఏ సబ్జెక్ట్ చదవాలనుకునేవాడు ఆ కాలేజ్లో చేరుతాడు. ఇంకొక కాలేజ్ వీడికి ఉందా? దాని ఉనికితో వీడికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. వీడి అంశం కాదది, అది లేదు సృష్టిలో. ఇప్పుడు ఏదైతే ఉందో, వీడు ఏ కాలేజ్లో చేరాడో అది ఎందుకుంది? వాడికి కావాలనుకుని చేరాడు కాబట్టి ఉంది, అంతేనా? అంటే లోకంలో నువ్వు అనుభవిస్తున్న జగత్తు నీకెంత కనిపిస్తుందో, మనకు ఎంత కనిపిస్తుంది? అసలు వార్తలు చూడకపోతే మనకి ఎంత లోకం కనిపిస్తుంది? ఈ ఊర్లోనే ఉన్నాం అనుకోండి, ఈ ఊర్లోనే ఉన్నా కూడా ఈ మనలాంటి వాళ్ళు ఎవరైనా మఠం దాటి వెళ్ళకపోతే అసలు మొవ్వలో ఏం జరుగుతుందో మనకేమైనా తెలుసా? ఇప్పుడు ఈ సృష్టిలో ఈ జగత్తు ఉందా లేదా? మొవ్వలో ఏవేవైతే రాజకీయాలు ఉన్నాయనుకోండి, ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మనకేం తెలియదు. మఠం దాటి వెళ్తే కదా తెలుస్తుంది ఇదంతా. వెళ్ళలేదనుకోండి, ఇప్పుడు ఆ జగత్తు తనకు ఉందా లేదా? తనకు తెలియకపోతే ఎక్కడుంది? తనకు లేదు కాదు, అది లేదు వాడికి. తనకేది సత్యమో సృష్టిలో అదొక్కటే సత్యం, ఇంకొకటి ఉంది అని ఊహించుకోవద్దు. ఇదే ఊహ, ఇంకా అదెందుకు ఊహించుకోవటం లేని దాన్ని. ఇప్పుడు ఎక్కడ ఏమీ చూడటం లేదు, నువ్వు బయటికి వెళ్ళటం లేదు, నీకేది సత్యం? అవన్నీ వీడికి ఎందుకు లేవు? వీడు కావాలని వెళ్ళి వాటిని పలకరించలేదు కనుక లేవు, అంతే. అంటే ఇప్పుడు నీకున్నవన్నీ కూడా ఎందుకున్నాయి? నువ్వు వెళ్ళి పలకరించినందుకు అని బాగా గుర్తించు. నువ్వు పలకరించకపోతే నీకేది లేదు. ఆ పలకరింతలో కూడా నువ్వు ఎట్లా పలకరిస్తే అది అట్లా పలుకుతుంది. ఇది ఇట్లా కొట్టామనుకోండి, ఈ శబ్దం వచ్చింది. ఇట్లా కొడితే ఈ శబ్దం వచ్చింది. శబ్దం మారుతుంది. 3 రకాల శబ్దాలు వచ్చినాయి, ఒకటే బల్లని కొడుతూ ఉంటాయి. ఎందుకు వచ్చినాయి? నువ్వు ఎట్లా తడితే అది అట్లా పలుకుతుంది. సృష్టి యొక్క ఇక్కడ రహస్యం ఏమిటంటే, నువ్వు ఎట్లా దాన్ని పలకరిస్తే దాని ప్రతిస్పందన అట్లా ఉంటుంది. ఇప్పుడు కష్టంగా ఉంది జీవితం, ఏమర్థం? కష్టంగా పలకరిస్తున్నావు, కష్టమే కనిపిస్తుంది. మరి నువ్వేమంటున్నావు? నాకు అన్ని ప్రతికూలంగానే ఉన్నాయంటున్నావు. ప్రతికూలంగా ఎట్లా ఉంటాయి? అనుకూలత ప్రతికూలత నువ్వు ఎట్లా తడితే అట్లాగే పలికేటట్లుగా లోకం ఉంది. అంటే ఇప్పుడు నాకు ఒక మొండి మూర్ఖురాలైన భార్య వచ్చింది, నాకు ప్రతికూల విషయం ఇది అని అన్నాడు అనుకో, అది ప్రతికూలమా? నువ్వు ఎట్లా తట్టావు అట్లా వచ్చిందా? సత్యం ఏమిటి చెప్పండి? నీ మొండితనంతో తట్టావు దాన్ని, అది ఆ మొండితనమే మళ్ళీ నీకు వచ్చింది. బంతి ఎట్లా ఏ వేగంతో విసిరితే ఆ వేగంతోనే తిరిగి నీకు వస్తుంది. ఎట్లాగో అట్లాగే నువ్వు దేంతో తడతావో అదే కనిపిస్తుంది అక్కడ. ఇది సత్యం. అయితే ఇది కల్పితమా సత్యమా? ఇది ఒక విషయం ఇక్కడ తేల్చుకోవాలి మనం. ఎందుకంటే స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే అసత్యవద్ భవేత్ అన్నారు అక్కడ శంకరులు. ఇది ఇప్పుడు బోధకు ముక్తాయింపు, మనం నిశ్చయం చేసుకోవడానికి. ఊహాత్మకం అనేస్తే స్వప్నంలో లాగా జాగ్రత్త కూడా నువ్వు ఊహించుకుంటున్నదే నువ్వు తడుతున్నదే అంటున్నావు. ఇంతదాకా మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే అసత్యవద్భవేత్. ఆ సమయానికి నువ్వు తట్టినంతసేపు అదేమో సత్యంలాగా భాషిస్తుంది నీకు, ప్రబోధే. ఆ తర్వాత ప్రబోధం అంటే, ఈ ప్రబోధం అనే పదాన్ని దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా వాడారు శంకరులు. ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే. అంటే ఇంద్రియాలన్నిటినీ కూడా ఉపసంహారం చేసుకున్న నిద్రస్థితిని ప్రాగస్వాప్సమితి, నేను నిద్రపోయిన వాడను, నిద్ర నుండి లేచి చెప్తున్నవాడు, యః ప్రత్యభిజ్ఞాయతే, ఎవరు చెప్తున్నారు అటువంటి దక్షిణామూర్తికి నమస్కారం అంటున్నారు అక్కడ.
అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ప్రబోధం అంటే మెలకువ స్థితి అని అర్థం. జాగృత అవస్థ అంటే మనం ఊహించే మెలకువ స్థితి కాదు. బోధ ప్రబోధం, బోధనం ప్రబోధనం. బోధ అంటే బుధ అవగమనే ధాతు. తన గ్రహింపుకు సత్యాన్ని తీసుకునటం బోధ శబ్దానికి అర్థం. సత్యాన్ని గ్రహింపుకు తీసుకోవటం. ప్రబోధం అంటే స్పష్టంగా సత్యాన్ని గ్రహింపుకు తీసుకోవటం ప్రబోధం అవుతుంది. స్వకాలం అంటేనేమో ఇప్పుడు మనం ఏమన్నామంటే తను స్వయంగా దాన్ని తట్టటం, పలకరించటం. ఆ సమయానికి నువ్వు ఏది పలకరిస్తున్నావో అది సత్యంగా ఉంది. ఎందుకుంది ఆ మాట చెప్పాలి. ఇప్పుడు మనం తాను ఏది పలకరించినా అది సత్యం ఎట్లా అవుతుంది సృష్టిలో? పురాణాల్లో ఒక రాక్షసుడు ఉంటాడు. వాడు శివుణ్ణి కోసం తపస్సు చేసి ఒక వరం కోరుతాడు. నేను ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోవాలంటాడు. తాను తగిలితే అది బంగారం అవ్వాలి. అక్కడ కాన్సెప్ట్ ఏమిటంటే తన చేతికి బంగారాన్ని చేసే అంత శక్తి ఉంటే తను ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతుంది. అట్లాగే ఇప్పుడు స్వకాలే సత్యవత్ భాతి అని అంటున్నారు. తాను పలకరిస్తే అది సత్యంగా కనిపిస్తుంది. ప్రబోధే అసత్యవద్ భవేత్. ప్రబోధం అంటే ఏమిటంటే తన గ్రహింపును తనలోకి ఇముడ్చుకుంటే, తను సత్యాన్ని దర్శించి తన ఉపసంహారం చేసుకుంటే, దేన్ని పలకరించాడో దాని నుండి ఉపసంహారం చేసుకుంటే అది అసత్యవత్ భవేత్. సత్యం కాకుండా పోతుంది. అది లోకంలో ఒక్కొక్క విషయంలో మనం ఈ గుర్తింపు ఒకవేళ తరచి చూస్తే, ఒక విషయ అంశమును తాను విచారణలోకి తీసుకున్నాడు అనుకోండి. కొన్నాళ్ల పాటు దాని మీద ఆలోచిస్తూ ఉంటాడు. దాని గురించి లోటుపాట్లను ఆలోచిస్తుంటాడు, ఎట్లా చేయాలని ఆలోచిస్తుంటాడు. ఇదంతా ఉంటుంది. ఆ తర్వాత తను దాన్ని కొన్నాళ్లకి వదిలేస్తాడు అనుకుందాం. ఆ విషయం వదిలేస్తాడు. ఉదాహరణకి ఏమిటంటే చదువుకుంటున్న రోజుల్లో పిల్లలు ఎట్లా ఉంటారు? ఆ చదువుకుంటున్న పాఠ్యాంశాల మీద వాళ్ళ బుర్ర, అంటే బాగా చదువుకుంటున్న పిల్లలైతే వాటి మీదనే ఆలోచిస్తూ ఉంటుంది. వాటిలో ఇంకా లోతుగా తన తెలివితో ఆలోచించే ప్రయత్నం చేస్తాడు. చదువు అయిపోయింది, ఆ అంశం వదిలేశాడు. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఒక బాగా బుర్ర ప్రయోగించే మనిషి ఉన్నాడు అనుకుందాం. అతనికి ఏమర్థమైంది? అందులో అన్ని లెక్కల్లో బాగా బుర్రను ఉపయోగిస్తున్నాడు. ఆ తర్వాత తన ఆసక్తి లేకుండా ఇప్పుడు కామర్స్ సబ్జెక్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఈ మ్యాథమెటిక్స్లో బుర్రను ఉపయోగించినప్పుడు అక్కడ ఎట్లా తనకు అవన్నీ అర్థమవి వాటిలోనే బుర్ర తిరగాడుతుందో వాటి నుండి, ఆ సబ్జెక్ట్ నుండి తను ఉపసంహారం చేసుకున్నాడు, వద్దనుకున్నాడు. ఆ సబ్జెక్ట్ ఇంకా తనకి ఉంటుందా? తనకి లైవ్గా ఉంటుందా? అది ఉండదు, వదిలేస్తున్నాడు. అంటే ఒక ఆసక్తిని ఒక అంశం మీద నుండి తను తీసేసుకుంటే అది అసత్యవద్ భవేత్. అదే చెప్తున్నారు ఇక్కడ శంకరులు. ఎందుకంటే ఎట్లాగైతే ఆ రాక్షసుడికి తను ఏది ముట్టుకుంటే అది బంగారం అనే వరం ఉందో, అట్లాగే జీవుడి యొక్క స్వకాలం ఏమిటంటే తాను దేన్నైనా సరే ఎట్లా పలికిస్తున్నాడు అంటే తన ఉనికిని అక్కడ ప్రయోగం చేస్తాడు. ఇది స్వకాలం. ఎట్లా అన్నిటినీ తడుతున్నావు నువ్వు? అన్నిటినీ పలకరిస్తే అవి సత్యమవుతున్నాయి అంటున్నావు. స్వకాలే సత్యవత్ భాతి. ఆ తాత్కాలికంగా విషయములు కానీ పదార్థములు కానీ సత్యం ఎట్లా అవుతున్నాయి? నీ ఉనికితో పలకరిస్తున్నావు వాటిని. నీ ఉనికినిచ్చి అవి పలకరింపబడుతున్నాయి కాబట్టి అవి ఏమవుతున్నాయి? నీ ఉనికి యొక్క ఉనికిని పొందుతున్నాయి, అరువు తీసుకుంటున్నాయి. అరువు తీసుకుని అవి సత్యంగా భాషిస్తున్నాయి. నువ్వు ఎప్పుడైతే దాన్ని ఉపసంహరించుకుంటావో, నీ ఉనికిని వెనక్కి తీసుకుంటావో అవి సత్యం కావప్పుడు. అంటే ఊహకు దేని ఆధారమో ఇక్కడ శంకరులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా ఊహించుకుంటున్నావు నువ్వు? దేని ఆధారంగా ఊహించుకుంటున్నావు? నీ దగ్గర అంతగా ఊహించుకునే శక్తి ఉంది. మరి ఈ చిత్ర విచిత్ర జగత్తును కల్పించడానికి జీవుడికి ఏ శక్తి ఉందంటారు? ఇంత ఊహించగలడు? అంత నక్షత్ర మండలాన్ని, ఇంత పర్వతాలను, ఇన్ని సముద్రాలను, అసలు భూమండలం అంతా ఊహించుకోవటానికి వీడికి అంత ఊహాశక్తి ఎట్లా ఉంది? దేని ఆధారంగా ఊహించుకుంటున్నావు? ఎట్లా మేనిఫెస్ట్ అయి కనిపిస్తోంది నీకు ఇదంతా?
నీ ఉనికిని అక్కడ అరువిచ్చి పలకరిస్తున్నావు. స్వకాలే సత్యవత్ భాతి. నువ్వు సత్య ప్రయోగం చేస్తున్నావు కనుక అది సత్యవత్ భాతి. వత్ అంటే వలె. ప్రబోధే, ప్రబోధే అంటే తన ఉనికి గ్రహింపును తన అవగాహనలోకి ఉపసంహారం చేసుకుంటే, అక్కడి నుండి తీసేస్తే ఆసక్తి అంటున్నాం. మనం ఉపమానంలో ఆసక్తి అన్నాం. ఒక అంశం మీద ఆసక్తి ఉంటే అప్పుడు దాన్ని సత్యంగా చూస్తున్నాడు. ఆసక్తి లేకపోతే ఇంకా అది లేదు. ఆసక్తి అంటే ఇప్పుడు తన ఉనికిని దానికి అరువిచ్చి దాన్ని పలకరించడం మానేశాడు. అది లేదు అప్పుడు. కేవలము విషయములు, విషయ వాసనల ఆధారంగా జాగ్రత్త స్వప్న అవస్థలు కలుగుతున్నాయి అంటున్నాం కానీ వాటికి ఆధారమైంది ఏమిటి? వాటిని కల్పించుకోగలగటానికి నీకున్న తేజస్సు ఏమిటంటే నీ ఉనికి అనే ప్రకాశాన్ని దాని మీద పరావర్తనం చేస్తున్నాం. ఆ పరావర్తనంలోనే ఇది సత్యవత్ భాతి. వత్. మళ్ళీ అసత్యవత్ ఎట్లా అవుతుంది? అది ప్రబోధే అసత్యవత్ భవేత్. అది కూడా వలెనే. ఎందుకు? అది ఎప్పుడూ సత్యం కానే లేదు. అది నీ వెలుగు ద్వారా అది వెలిగినట్లుగా కనిపించి మళ్ళీ నువ్వు వెలుగును ఉపసంహారం చేసుకుంటే అది కూడా వెలుగులేనిది అయిపోయింది. అది ప్రకాశించటము అబద్ధమే, అది ప్రకాశం లేకుండా అవ్వటము అబద్ధమే. ఎందుకంటే దానికి ప్రకాశం ఎప్పుడూ లేదు కనుక. విషయమునకు కానీ విషయ వాసనకు కానీ అక్కడ ప్రకాశం ఎప్పుడూ లేదు. సృష్టిలో వాటికి ఉనికి లేదు, అవి లేవు. త్రిగుణాత్మక ప్రవృత్తి కానీ జీవుడు కల్పించిన సృష్టి కానీ జగత్తు కానీ లేవు. అదే ఇక్కడ స్వకాలే సత్యవత్ భాతి ప్రబోధే అసత్యవత్ భవేత్ అని చెప్పటంలో అర్థం. రెండు కూడా అబద్ధమే. ఒకప్పుడు ఉన్నది అని నీకు అనిపించటము, ఇప్పుడు లేదు అని నువ్వు అనుకోవటము రెండు అబద్ధమే. అది ఎప్పుడూ లేదు. ఎప్పుడు ఉన్నది ఏమిటి? నువ్వు ప్రయోగం చేసిన నీ ఉనికి. ఇంకా మాట చెప్పాలంటే ప్రయోగం చేయటము అబద్ధమే, చేశానని అనుకోవటము అబద్ధమే. ఎవరికి అర్థమవుతుంది? ఏ ఉపసంహార స్థితిని సుషుప్తిలో తాను అనుభవిస్తున్నాడో ఆ ఉపసంహార స్థితిని జాగ్రత్తలో ప్రయోగం చేసి ఉపసంహారం చేసుకోవటము రెండు దర్శనం చేయగలిగిన వాడికి ఎట్లా విషయం యొక్క సత్యం తన కళ్ళ ముందే తాను కల్పిస్తున్నాడో అంటే పలకరించి స్వకాలం చేస్తున్నాడో దాన్ని అది దర్శనం చేయగలిగిన వాడికి ఈ జగత్తు ఎట్లా వస్తుందో ఎట్లా ఉపసంహారం అవుతుందో అర్థమవుతుంది. కళను కళలోనే కళగా చూడగలిగితే ఏం చేస్తాడు? అప్పుడు భయంకరమైన కళ వస్తుంది అనుకోండి, ఏం చేస్తాడు? భయపడతాడు, అంతేనా? నిద్రలేస్తాడు. లేచి ఏం చేస్తాడు? కాసిన మంచినీళ్ళు తాగి ఇదంతా అసత్యం అనుకొని తాపిగా మళ్ళీ పడుకుంటాడు, అంతేనా? అంటే ఆ కళ యొక్క ఆ భయాన్ని తొలగించుకోవటానికి ఏం చేశాడు? ఆ అవస్థను దాటేశాడు. ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థలో మేలుకుంటే అంటే జ్ఞానం చేత ప్రబోధం చేసుకుంటే అప్పుడు ఈ కళ వంటిదే జాగ్రత్త అంతా నాకు అర్థమవుతుంది. ఇక్కడ తాను పొందేదేముంది, పోగొట్టుకునేదేముంది కనుక సత్యమే కాకపోతే పొందేదేముంది, పోగొట్టుకునేదేముంది? ఉందా ఏమైనా సత్యం? కళ ఎంత భయంకరంగా పుట్టినా మళ్ళీ కళ ఎట్లా పోయినా కూడా తనకి ఏమైనా వచ్చింది పోయింది ఉందా? ఇప్పుడు ఇది మనము ఈరోజు విచారణలో ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం కదా. అయినా ఈ క్షణం దాటితే మన జీవిత సత్యం ఎట్లా ఉంటుంది? స్వామివారు అంటారు చూడండి, ఇక్కడ నుండి వెళ్ళిపోగానే గంపెడు చీకటి ఆవరిస్తుందట. ఎందుకు ఆవరిస్తుంది? ఇది సాధకుడు బోధను శ్రవణం చేస్తున్నప్పుడు తనకు తాను వేసుకోవలసిన ప్రశ్న. ఎందుకంటే ఒకప్పుడేమో తెలియలేదు, సత్యం తెలియలేదు కాబట్టి ఉన్న స్థితిగతులను సత్యం అనుకొని, జగత్తు సత్యం అనుకొని, సంసారం సత్యం అనుకొని బ్రతికాడు. ఇప్పుడు ఎప్పుడైతే బోధ విన్నాడో
ఇప్పుడు కూడా మళ్ళీ ఆ స్థితిగతులే సత్యం అని, ఎంతసేపు ఈ బోధ జరుగుతున్నంతసేపు మాత్రమే ఇది బాగుంది, తర్వాత నావన్నీ విషయాలు నాకు అట్లాగే ఉన్నాయి, నా ప్రవృత్తి నాకు అట్లాగే ఉంది, ఇదంతా సత్యంగానే కనిపిస్తుంది, దీనివల్ల కష్ట సుఖాలను నేను అనుభవిస్తున్నాను, ద్వంద్వ ప్రవృత్తిని నేను అనుభవిస్తున్నాను అన్న స్థితి ఒక సాధకుడు దాటడానికి ఇక్కడ ఈరోజు మనం ఈ విచారణలో గుర్తించిన ఈ సత్యాన్ని నిలుపుకునే అభ్యాసం ఎట్లా చేయాలి, ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. ఎందుకంటే శాస్త్రాలు ఇటువంటి శ్లోకాలు ఎన్నో చూపిస్తున్నాయి. ప్రహ్లాదుడు ఏమన్నాడు, సంసారం ఇది బుద్ధి సాధ్యము, గుణకర్మ గణబద్ధము, అజ్ఞాన కారణం, కలవంటి దింతే కాని నిక్కము కాదన్నాడు. పద్యం అయితే బాగుంది, పోతన గారి రచన బాగుంది, మనకు ఆ అర్థం కూడా బాగుంది. అంత స్పష్టంగా ప్రహ్లాదుడు చెప్పినట్లుగా కలవంటి దింతియే కాని నిక్కము కాదు అని నేను ఎందుకు దర్శనం చేయలేకపోతున్నాను. ఇది ఒక సాధకుడు ఇక్కడ బాగా స్పష్టంగా గుర్తించవలసింది. ఎందుకంటే ఎన్ని యుక్తుల చేత విచారణ చేసుకొని మనం ఇక్కడ శ్రవణం చేసినా కూడా ఆ యుక్తుల విచారణ తన అనుభవంలోకి రాలేదనుకోండి, అదెంత సత్యం, కలవంటిది ఇంతియగాని నిక్కము కాదు, అంతే సత్యం అవుతుందా లేదా? ఎందుకు? తనకది సత్యంగా అనుభవంలోకి రాలేదు. ఈ అనుభవం అనే సత్యాన్ని నేను గుర్తించకుండా శ్రవణం చేసినా, మననం చేసినా, ప్రవచనమే చెప్పినా జీవుడు ఇప్పుడున్న జీవభావపు స్థితిని దాటలేడు. ఇది బాగా గుర్తించాలి. ఎందుకంటే మనకు కావలసింది శ్లోకం యొక్క గొప్పతనం కాదు, శంకరుల యొక్క దర్శనం కాదు, మన దర్శనం, ఆత్మబోధ తనకు కావాలి. ఆత్మబోధ శ్లోకానికి కాదు, గ్రంథానికి కాదు. ఇప్పుడు వీటిలో అడ్డు వస్తున్న ఒక చిన్న తెర ఉంది మనకు. ఆ తెర ఏమిటో గుర్తించగలిగే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అవగాహన చేసుకుంటున్న సత్యాన్ని కూడా తన ప్రవృత్తి తెర మీద వేసుకునే అవగాహన చేసుకుంటాడు, కానీ స్పష్టమైన తన స్వరూపపు తెర మీద అవగాహన చేసుకోవటం లేదు. ఎందుకంటే స్వరూపపు తెర తెలిస్తే వాడికి ఇది అవసరమే లేదు. అర్థం చేసుకుంటున్నాను అనుకుంటున్నాడు. వేటిని బట్టి మనం అర్థం చేసుకుంటాం అంటే, మన పూర్వ వాసనాగతమైన సిద్ధాంతాలు మనకేముంటాయో దానితోనే జీవితాన్ని అర్థం చేసుకుంటున్నాం. ఇది బాగా గుర్తించాలి. ఎందుకంటే తన అభ్యాసం చేసిందంతా కూడా, జీవిత కాలం అంతా కూడా తన అనుభవాలను, తన కోరికలను, తన ఊహించుకున్న జగత్తులోని విషయాలను అన్నిటినీ కూడా సిద్ధాంతం చేసుకొని దృఢం చేసుకుంటాడు. జీవిత కాలం అంతా మనం సాధించింది ఏమిటంటే, నువ్వు చేసిన జీవభావపు అభ్యాసమును దృఢం చేసుకుని దేహం విడుస్తావు. అప్పుడు ఆ దృఢం చేసుకున్న దాంతోనే మళ్ళీ అటువంటి స్థితుల్లోనే మళ్ళీ జన్మిస్తాడు. అంటే జన్మించటం అంటే తనను తాను అక్కడ మళ్ళీ నిలుపుకుంటాడు. దేహంతో పుట్టడం అనే అర్థం కాదు. ఆ స్థితిగతుల్లోనే ఆలోచిస్తాడు, ఆ స్థితిగతులతోనే. కనుక ఇక్కడ మనం బాగా గుర్తించవలసింది ఏమిటంటే, ఈ జగత్తు మిథ్యాత్వము, ఆత్మ యొక్క సత్యత్వము తనకు అర్థం కావాలంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలను మూడింటిని చూచే చతుర్థ అవస్థకు ఏదైతే శాస్త్రం చెప్తుందో చతుర్థం మన్యంతే అని, ఆ అవస్థలోని కించిత్ అనుభవమైన తనకు ఉండాలి. ఎట్లాగంటే ఇందాక మనం అన్నామే, ఇదంతా స్వప్నం అయితే తను పొందేది ఏమైనా ఉందా, పోగొట్టుకునేది ఏమైనా ఉందా అని. ఏమీ లేదని చెప్పారు. ఏమీ లేదని అన్నప్పుడు చింత దేనికి, భయం దేనికి? దేహం విడిచిన తర్వాత నేనేమవుతాను అనే ప్రశ్న ఎట్లా వస్తుంది ఆ సాధకుడికి? నువ్వు దేహంలోకి రావడం అసత్యం, దేహంతో ఉండటం అసత్యం, దేహం విడిచిపోవటం అసత్యం. ఇదే కదా ఇప్పుడు చెప్పింది శ్లోకం అంతా కూడా. సంసారం స్వప్నతుల్యమని, నిజానికి అది జరగటం లేదు. అదే గనుక తనకు తెలిస్తే, చూచిన వాడిగా అది అర్థమైతే, ఇంకా తనకి చింత ఏముంటుంది, దేహం విడిచిన తర్వాత ఏమవుతుందని. ఇప్పుడు ఇదేమైనా సత్యమా, తర్వాత ఏమైనా అసత్యం ఇంకో దాంట్లో నేను వస్తాననడానికి కాదు. ఇదే సత్యం కాకపోతే
పుట్టటమే సత్యం కాకపోతే, సావు సత్యం కాకపోతే, తాను జీవుడిగా ఉండటమే సత్యం కాకపోతే పునర్జన్మ ఎట్లా వస్తుంది వాడికి? అంటే ఏ ఒక్క విషయం యొక్క చింత కానీ భయం కానీ తనకుంది అంటే దాని అర్థం ఏమిటంటే తన గుర్తింపు తన నిజ స్వరూపంతో లేదు, స్వరూపపు ఆభాసలోనే ఉంది. ఆ ఆభాస స్వరూపము బోధను శ్రవణం చేస్తున్న సాధకుడు, ఆభాస స్వరూపంలో ఉన్న సాధకుడి స్థితి ఎట్లా ఉంటుందంటే, ఒకవైపు శాస్త్రం చెబుతున్నదంతా కూడా తనకు ఎట్లా ప్రత్యక్ష ప్రమాణంగా అనుభవింపబడుతుంది కనుక సత్యం, కేవలం శాస్త్రం చెప్పిందని కాదు. కానీ అదే సమయంలో జీవభావాన్ని కూడా అనుభవిస్తూ ఉంటాడు వాడు. ఇది సంకులం. తనకు ఇక్కడ వాడిన సంకుల పదం అంటే రెండు కూడియే ఉంటాయి. సంకుల శబ్దానికి కూడా నిర్వచనం ఏం చెప్తున్నారంటే సంకోలతి నిరంతరీ భవతీతి సంకులం. కుల సంస్థానే ధాతువు అంటే ఎడతెగక ఎల్లప్పుడూ కలిసి ఉంటుందట. అంటే ఆత్మ అనాత్మ యొక్క మిశ్రమంతోనే తాను ఇంకా ఉన్నాడు, కానీ ఇది అబద్ధము అని తనంతట తాను గుర్తించలేకపోతున్నాడు. దానికి కారణం ఏమిటంటే తన నుండి వస్తున్నదిగా అక్కడ తాను చూడలేకపోతున్నాడు. అక్కడ ఉన్నదాన్ని నేను గ్రహిస్తున్నాను అనుకుంటున్నాడు. బోధను కూడా అంతే. బోధ ఎప్పుడూ కూడా శ్రవణం చేసి అనుభవం అయిన తర్వాత తన నుండి రావాలి. తన నుండి బోధ వచ్చిన రోజు దాంట్లో సందేహాలు ఉండవు. బోధ పరోక్షమైతే, పరోక్ష జ్ఞానం అయితే ఎంత బాగా తనకు అవగాహన అయినా కూడా తన స్థితి మారదు. ఎందుకు? గురువు చెప్తే నేను వింటున్నాను, గురువు చెప్పినందుకు అది సత్యమైంది, కానీ నీ అనుభవ సత్యం కాలేదు కదా. అనుభవ సత్యం కానంతసేపు ఎట్లా ఉంటుంది? అనుమాన ప్రమాణ సత్యమే అది. అనుమాన ప్రమాణ సత్యమైనప్పుడు జగత్తు సత్యంగానే భాషిస్తుంది. సంకులం ఇది. ఇదే రాగద్వేషాది అని వాడారు, కానీ ప్రీతి అప్రీతి కావాలి వద్దు అన్నవే రాగద్వేషాలు కాదు. రాగం అంటే ప్రీతి, రంజరాగే ధాతో చేత, తన మీద తనకు ప్రీతి. ద్వేషం అంటే తన మీద తనకు ద్వేషం. ఇంకొక వస్తువు మీద ఊహించద్దు. మనం ఏ స్థితిలో ఆత్మబోధను మననం చేస్తున్నామో అప్పుడు బయట వస్తువు మీద ప్రీతి అని కానీ బయట వస్తువు మీద ద్వేషం అని కానీ ఇంకా దాంతో మాట్లాడటం లేదు. రాగము ద్వేషము రెండు కూడా తన మీద తనకే. ఎట్లా ఉందంటే తన మీద తనకున్న రాగము స్వచ్ఛమైన మనస్సు, తన మీద తనకున్న ద్వేషము అశుద్ధమైన మనస్సు. తన మీద తనకున్న రాగం, ఆ స్వచ్ఛమైన మనస్సు ఏం చెప్తూ ఉంటుందంటే ఎప్పుడు కూడా ఈ జగత్తులో తన స్వరూపాన్ని, జగత్తులో తను ఊహించుకున్న రూపాన్ని సత్యం కాదు అన్నది నిరూపిస్తూ తనను జిజ్ఞాస వైపుకు మరలుస్తుంది. ఇది నిజం కాదు, ఇది నిజం కాదని తనకే తెలుస్తోంది. అది తెలియకుండా ఏ మనిషి కూడా సాధకుడిగా రాడు. సాధకుడిగా తనను తాను మలుచుకున్నాడు అంటేనే అర్థం ఏమిటంటే జగత్తు సత్యం కాదని తన మనస్సు తనకే బోధ చేసింది కనుక తాను దాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు నిరూపించుకోవటానికి. ఎక్కడ తెలుస్తుంది నాకు ఈ సత్యం అని? అంటే రాగము తన మీద తనకే ఉంది, ద్వేషం కూడా తన మీద తనకే ఉంది. ఇంకొకరి మీద అన్న ఆ అంశమే సృష్టిలో లేదు. ఈ రెండింటి యొక్క సంకులము స్థితిలో ఇక్కడ ప్రతిదాన్ని కూడా పలకరించేటప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? తన కోసం దాన్ని పలకరిస్తున్నాడు. తన మీద తనకు రాగంతో దాన్ని పలకరిస్తున్నాడు. దాని సత్యత్వమును చూసి తనను ద్వేషిస్తున్నాడు. అంటే ఇది విషయం సత్యము అని అన్నాడంటే తనను ద్వేషించాడని అర్థం. తన కోసం విషయాన్ని పలకరించాడు, తనను గుర్తించటం కోసం. కానీ విషయ సత్యత్వంలో అటు జారిపోతే తనను వదిలేసినట్లు, అంటే తన రాగాన్ని తన మీద వదిలేసి తనను ద్వేషించిన వాడైనాడు. ఇప్పుడు విషయం మీద ప్రీతిని చూపించటం లేదు, విషయం మీద ద్వేషమును చూపించటం లేదు. తను ఏం చూపిస్తున్నాడు అక్కడ? తనను కాదంటే అది విషయ ప్రీతి, తన మీద ద్వేషం. విషయమును సత్యం కాదని ఎప్పుడు గుర్తించాడో అది తన మీద తనకు ప్రీతి. అంటే ఈ రాగద్వేషాది సంకులంతోనే ఈ ఒకప్పుడు ఉండటము ఉండకపోవటం అనే జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ కలుగుతున్నాయి.
ఇది బాగా లోతుగా అర్థం చేసుకోవాల్సిన విషయం. తనయందు తనకు ప్రీతి, తనయందు తనకు ద్వేషం, అట్లా ఎక్కడైనా ఉంటుందా? ఒక స్కూల్లో ఒక ఈ మోటివేషనల్ స్పీకర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి అడిగారట పిల్లలందరినీ, మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అని ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్కరికి ఒక 2 3 ఒకడో ఉంటాడు కదా ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ ఉన్న తర్వాత ఎంతమంది శత్రువులు ఉన్నారని అడిగారట. అడిగితే సాధారణంగా శత్రువు అన్నంత భావము పసిపిల్లలో ఉండదు కనుక నచ్చని వాడినే వాడి శత్రువు అంటాడు. శత్రువు అంటే వాడికి ఏమీ అంత పోట్లాడుకునే అంత శత్రుత్వం లేకపోయినా ఫ్రెండ్ కాకపోతే కాదనుకుంటాడు. ఎప్పుడో ఒకరితో ఉంటుందేమో 2 3. కానీ ఈ 2 చెబుతున్నది ఎవరు? వీడినేమో స్నేహితుడని నువ్వు అంటున్నావు, వాడినేమో శత్రువు అని నువ్వు అంటున్నావు. ఈ రెండింటిని వీడిని స్నేహితుడు, వీడిని శత్రువు అని చెబుతున్నది ఎవరు? తన మనస్సు. తన మనస్సే తనకు శత్రువు, తన మనస్సే తనకు మిత్రుడు. ఒక వ్యక్తి శత్రువు కాదు, మిత్రువు కాదు. తన మనస్సు తనకి ఏం చెప్తే అది సత్యం అవుతుంది. అంటే ఇప్పుడు తన మనస్సు అందే మిత్రభావం ఉంది, శత్రుభావం ఉంది, కానీ ఆ వ్యక్తి అందు లేదు అది. అట్లాగే ఈ రాగద్వేషం అనేది మనము లోకంలో ప్రయోగిస్తున్నప్పుడు ఏ ద్వంద్వభావం అయినా అది తన మీద తనకున్నదే కానీ బయట ఉన్నది కాదు అని బాగా గుర్తించాలి. ఇది గుర్తిస్తే తన సత్యం తనకు అర్థమవుతుంది. తను దేన్ని ద్వేషించడు, ప్రీతి అనడు. ఎందుకు? ఏదన్నా తన మీద ఆపాదన అవుతోంది. అది సృష్టి యొక్క రచన ఎట్లా ఉందంటే నువ్వు ఏది ప్రయోగించినా అది నీ మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది. నువ్వేది ప్రయోగించినా అది ఆ బంతి నీ మీదకి వచ్చే కొడుతుంది. అంటే నువ్వు దేన్ని తట్టినా, ఇప్పుడు ఇందాక ఈ తట్టడం అన్నావు, ఇట్లా దీన్ని తడితే ఇది నువ్వు బల్లని తట్టావా, నిన్ను తట్టావా? తట్టు దేనికి తగిలింది? ఇట్లా తట్టినప్పుడు తట్టు దేనికి తగిలింది? బల్లకు తగిలిందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? చేతికి తగలలేదా తట్టు? తాను చేతిని తట్టుకున్నాడా, బల్లని తట్టాడా? ఇప్పుడు సత్యం ఏమిటి చెప్పండి? ఎట్లా? బల్లొచ్చి తనని తట్టలేదు, తను వెళ్ళి బల్లని తట్టాడు. అంటే తను తనని తట్టుకున్నాడా, బల్లని తట్టాడా? అంటే మన ప్రయోగం అంతా విషయం మీద కానీ విషయ వాసనల మీద కానీ లేదు, తన మీదనే ఉంది. తట్టడం అంతా కూడా తనను తట్టుకుంటున్నాడు. ఇది ఇందాక కాలశబ్దానికి మనం మననం చేసిన దానికంటే కూడా హయ్యర్ లెవెల్, మన సూక్ష్మత్వానికి వెళుతున్నా. దేన్ని కూడా నువ్వు పలకరిస్తున్నానని అన్నప్పుడు ఇందాక అది విచారణ కోసం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తున్నావు. కానీ పలకరించటం అనేది, పలకరించినప్పుడు తనను పలకరిస్తాడు కానీ దాన్ని పలకరించడానికి అక్కడ ఏది లేదు. తన ఉనికిని అరువిచ్చి అని చెప్పటం కూడా అది ఒక సాధనలో అంశమే కానీ సత్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు దీన్ని తట్టాము అని అన్నాం, ఎట్లా తడితే అట్లా అది శబ్దం చేస్తుంది అని అన్నాం. అట్లా విచారణ కోసం మననం చేసినప్పటికీ తను బల్లను తట్టలేదు, తనను తట్టుకున్నాడు. ఎందుకు? బల్ల వచ్చి తట్టుమని అనలేదు, బల్ల తనను తట్టలేదు, తాను వెళ్ళి తట్టాడు. తట్టినప్పుడు తట్టడం అనే తట్టు ఎక్కడ తెలిసింది? తనకు తెలుస్తోంది. బల్లకు అది ఏమైనా తెలుస్తుందా? బల్లకు కూడా ఒకవేళ సెన్స్ ఉండి తెలిసి ఉంటే అప్పుడు మీమాంస, మనకు వాదం వచ్చేది. అక్కడ వాదమే లేదు కదా, బల్లకు తెలిసే అవకాశమే లేదు. ఇప్పుడు ఎవరికి తెలిసింది? కనుక తట్టు నీకే, తట్టు బల్లకు లేదు అక్కడ. అందుకే విషయము, విషయ వాసనలు అని మనం ఎంతసేపు విచారణ చేసినా అవనేవి అక్కడ లేవు. అవి ఉన్నదేమిటి? నీ స్వరూపమే. నీ స్వరూపానికి నీడలాగా అవి ఉన్నాయి. అవే సత్యం అనుకుని వాటి వల్లనే అంతా అయ్యిందనుకోవటం కూడా భ్రాంతి. సృష్టిలో తట్టుకోవాలన్నా తిట్టుకోవాలన్నా తన తప్ప ఇంకెవరు లేరు, తానొక్కడే ఉన్నాడు. అందుకే అష్టావక్ర గీతలో ఒక మంచి శ్లోకం చెప్తారు, మయి అనంత మహాంబోధౌ జగద్వీచి స్వభావతః ఉదేతు వా అస్తమాయాతు నమే వృద్ధిర్ న చక్షతి.
ఈ అనంత ఉనికి స్వరూపమైన నాయందు జగద్వీచి స్వభావత, జగత్తు అది వీస్తోంది స్వభావత. అలలు ఎట్లా వస్తున్నాయో సముద్రంలో అట్లా వస్తుంది. అవి అలలు ఎగిసినంత మాత్రం చేత కానీ, అలలు పడిపోయి సమసిపోయినంత మాత్రం చేత కానీ నేను వృద్ధి పొందింది లేదు, క్షతి అంటే క్షీణించింది లేదు. అట్లాగే నా యందు ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు 3 కూడా వచ్చినంత మాత్రం చేత నేనుకు ఎటువంటి భేదం రావటం లేదు. నేను అనంతమైన ఉనికి స్వరూపంగానే ఉన్నాను, మార్పు లేని స్వరూపంగానే ఉన్నాను. ఇది గుర్తిస్తే ఈ నాటకం అంతా కూడా బుద్భుతమని గ్రహించగలడు. అంటే బుద్భుతం అని మళ్ళీ ఒక పదం ప్రయోగించేటప్పటికి మళ్ళీ దాని సత్యత్వాన్ని అక్కడ విచారణ చేయాలి మనం. బుడగ అంటే నీటి మీద బుడగ యొక్క రూపం ఏమిటి? వాయువు చేత ఒక ఉబ్బు కనిపించింది. దేంట్లో? నీటిలో. బుడగ నీరా వేరేనా? నీటిలో బుడగ వచ్చినంత మాత్రం చేత, కాసేపు అది పాపప్ అయినంత మాత్రం చేత నీటికి ఏమైనా తేడా వస్తుందా? అది వచ్చింది, అట్లా పోయింది. అది వికల్పం, వాయువు యొక్క వికల్ప స్పర్శ చేత కలిగింది. ఎట్లాగో అట్లాగే ఆభాస అనే వికల్ప స్పర్శ చేత జీవుడికి ఇవన్నీ జీవుడే కల్పింపబడుతున్నాడు, జీవుడికి కాదు. ఉనికి అంది ఇవన్నీ కల్పింపబడుతున్నాయి. అందుకే ప్రబోధం అన్న మంచి పదం వాడారు ఇక్కడ శంకరులు. కేవలం మేలుకోవటం కాదు, ఎరుకలో ఉండటం. ప్రబోధ సమయం అంటే ఎరుకలో ఉండటం. తాను ఎప్పుడైతే తన నిజస్వరూపపు ఎరుకలో ఉంటాడో ఇంకిక్కడ పొందేది పోగొట్టుకునేది ఏం లేదని అర్థమైంది. ఇది అర్థమైన వాడికి జగత్తు ఇప్పుడు ఉందనా లేదనా, నేను ఎట్లా ఉపసంహరించుకోవాలనా, ఇవన్నీ అక్కర్లేదు. ఇంకా వాడి స్థితిలో వాడు ఉంటాడు. ఇది ప్రబోధ సమయం. అసత్యవత్ భాతి. అసత్యవత్ ఏమిటి? వత్తే ఎందుకు? 2 వత్తులే ఎందుకు? సాధన చేసి నువ్వు తెలుసుకున్న సత్యం ఏమంటే, నువ్వు సాధన చేయక పూర్వము ఆత్మగానే ఉంది. నువ్వు జారిపోయాను అనుకున్నప్పుడు కూడా అదేం జారలేదు. నువ్వు మళ్ళీ ఏదో సాధించాను సాధన చేత అనుకున్నప్పుడు కూడా కొత్తగా సాధింపబడలేదు. అంటే దీన్ని అపవాదం అంటారు. శాస్త్రం అంతా జీవుడి ప్రస్తుతపు స్థితి గురించి విచారించి శాస్త్రం బోధ చేసి తర్వాత వాడి నిజస్థితియే సత్యం, ఇదంతా కూడా లేదని చెప్పేసింది. ఇది ప్రబోధం తనకు. ఎట్లాగైతే సుషుప్తిని అనుభవించి లేచి ఏమని చెప్తున్నాడు? నేను నిద్రపోయానంటున్నాడు, హాయిగా ఉన్నానంటున్నాడు. అది కూడా చెప్పేవాడే అయ్యాడు. మళ్ళీ సుషుప్తిలో విషయములు విషయ వాసనలు లేని ఏ స్థితి ఉందో అది తురియం కాలే తనకు. ఏదైంది? సాక్షి రూపంగా తనున్న స్థితి తనకు చతుర్థ స్థితి అయింది. కానీ ఆ సుషుప్తి కూడా తనకు సత్యమేం కాదు. కనుక సాధకుడు ఎప్పుడు ప్రతి అంశంలోనూ విచారణ చేస్తున్నప్పుడు ఆ ప్రత్యక్ష అనుభూతి కోసము, సాక్షిత్వపు దర్శనం కోసము ప్రతి చిన్న సాధన అంశంలో కూడా దర్శనం చేయటానికి ఆ ప్రయత్నం చేస్తే బోధ తనకు ప్రత్యక్షం అవుతుంది, ప్రబోధం అవుతుంది. అంతవరకు కూడా పరోక్షమే అవుతుంది. అపరోక్షమే తన స్వరూపం. అపరోక్షమే అంటే పరోక్షంగా తెలుసుకునేది కాదు, తన యందు తనకు తెలియబడేది. ఈ అంశమును బాగా గుర్తించి ప్రతి శ్లోకాన్ని మననం చేస్తున్నప్పుడు కూడా తనకు బోధగా తాను అనుభవించే ప్రయత్నం చేయాలి. బోధ ఎట్లా ఉందని, బోధ తీరు ఎట్లా ఉందని కాదు, దాని గొప్పతనం కాదు, శ్లోకం యొక్క గొప్పతనం కాదు, తన ప్రత్యక్ష అనుభవం యొక్క గొప్పతనం తాను అనుభవించాలి.
ఇది ప్రబోధం అనే ఒక పదంలో శంకరులు దక్షిణామూర్తి స్తోత్రంలో కానీ ఇక్కడ ఆత్మబోధలో కానీ ఆ పదం యొక్క విశిష్టత అటువంటిది. ప్రబోధం అంటే తనకు కావటం, తనకు అవగాహన కావటం. చెప్పండి. సంసార స్వప్నతుల్యో హి సంసార స్వప్నతుల్యో రాగద్వేషాది సంకులః రాగద్వేషాది సంకుల స్వకాలే సత్యవద్భాతి స్వకాలే సత్యవద్వాది ప్రబోధే అసత్యవద్ భవేత్. ప్రబోధే సత్యవద్ భవేత్. ఈ ప్రత్యక్ష అనుభవం ఎట్లా ఉంటుందంటే మూకాస్వాదనవత్ అని శాస్త్రంలో ఒక పదం వాడతారు. మూగవాడు ఏదైనా రుచికరమైన పదార్థాన్ని ఆస్వాదన చేస్తే ఎట్లా ఉంటుంది? వాడు చెప్పగలడా? చెప్పలేడు. కానీ వాడి ముఖ కవలికలలో మనకు వాడి ఆనందము, అది అనుభవింపబడుతున్న స్థితి మనకు తెలుస్తుంది. వాడు ఎట్లా ఆస్వాదన చేస్తున్నాడు. అట్లాగే తన అపరోక్ష స్థితిని అనుభవించిన వాడి స్థితి వ్యక్తమవుతుంది. ఇట్ రేడియేట్స్. ఇది ప్రకాశం యొక్క లక్షణం. సృష్టిలో ప్రకాశం యొక్క లక్షణం ఏమిటి? రేడియేట్ అవ్వటం, ప్రసారం అవ్వటం. అది తను అనుభవించిన స్థితి ప్రసారం అవుతుంది. కనుక తనకే సత్యం. ఇంకొక ఆధారంగా వెతకటం అనేది సాధన ప్రయత్నమే అవుతుంది. ఎందుకంటే ఇంకొకటి అనగానే అది తనకంటే వేరైంది అయిపోయింది. కాబట్టి సాధన కోసం, విచారణ కోసం మనం అవన్నీ ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ అనుభూతి, స్వానందం మాత్రం తనయంది. ఏదైనా పదార్థం తిన్నవాడు తనకే అది ఆస్వాదన తెలుస్తుంది, కానీ పక్కకే ఉంటే మాత్రం తెలుస్తుందా? వాడిని తదేకంగా చూస్తే తెలుస్తుందా? వాడి ఆనందాన్ని మనం చూసినా మనకు ఆ రుచి రాదు కదా. ఎవడి రసనేంద్రియం మీద ఆ రసం పడుతుందో వాడు ఆస్వాదించటమే వాడికి సత్యం. ఎట్లాగో సృష్టిలో ఇంకెవరు దాన్ని ఏమీ చూడలేరు ఎట్లాగో, అట్లాగే ఇది కూడా ఆస్వాదన తనయందు. తనకు ఈ జగత్తు లేదు అన్న ఆస్వాదన తనయందే దర్శనం చేయాలి. ఈ సంసార చక్రంలో తిరగటం అనేది పెద్ద అబద్ధం. అది బాగా ఇక్కడ శంకరులు చెప్పే ప్రయత్నం చేశారు ఇవాళ. ఓం తత్ సత్.